అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. దువ్వాడ శ్రీనివాస్ తో మాట్లాడదాం. ఆయనే మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఉండండి. శ్రీధర్ గారు ఒక్క నిమిషం ఉండండి. దువ్వాడ శ్రీనివాస్ కాల్ చేశారు. శ్రీనివాస్ గారు అవునండి, ఆర్టీవీ లైవ్ లో ఉన్నారు. ఇప్పుడు లైవ్ లో మాట్లాడుతున్నారు మీరు. నేను ఇప్పుడు లైవ్ చూస్తున్నాను సార్. ఓకే, అవసరమైతే నేను కొన్ని పాయింట్స్ చెప్తామని. చెప్పండి. హలో, చెప్పండి శ్రీనివాస్ గారు, చెప్పండి, వినిపిస్తుంది. ఇద్దరు అడ్వకేట్స్ కూడా అక్కడ ఉన్నారు. మీరు, మా బ్రదర్ శ్రీధర్ కూడా ఉన్నారు. నా తరఫున ఆయన ఎంతవరకు మాట్లాడారు. నేను అక్కడ వాణి తరఫున ఉన్నటువంటి అడ్వకేట్ గారికి, అలాగే మరో అడ్వకేట్ గారు పెద్దలు ఉన్నారు. ఓకే, నేను తెలియజేసేది ఏంటంటే, నాకు ఒక 20 కోట్ల పైసలకు విలువ చేసేటటువంటి గ్రానైట్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది సార్. ఓకే, అది 2006వ సంవత్సరంలో ప్రారంభించాను. ఓకే, అది నా స్వార్జితం. ఓకే, అది దువ్వాడవాణికి రాపిస్తున్నాను. ఓకే, సారీ ఫర్ ద కరెక్షన్. ఆ ఆస్తి ఆల్రెడీ ఎన్నికలకి 25 రోజుల ముందు రిజిస్ట్రేషన్ చేశాం. ఓకే, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ కావాలంటే ఇప్పుడు మీకు వాట్సాప్ లో పంపిస్తాను. వాణి పేరు మీద రిజిస్టర్ చేసేసారు. వాణి పేరంటే హైందవి, నవీన, ఇద్దరు పిల్లల పేరు. ఓకే, అలాగే వాణి పేరున కొంత భాగం చేశాను. అది 3 భాగాలు చేసేది సార్. ఒక భాగం వాణి పేరున, ఒక భాగం హైందవి పేరున, ఒక భాగం నవీన పేరున. ఓకే, 3 పేరున కూడా చేసేసాను సార్. ఓకే, కాకపోతే ఆ రిజిస్ట్రేషన్ లో ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ మీరు వచ్చి సంతకం పెట్టాలి అని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది సార్. ఓకే, తప్పకుండా వెళతాను, సంతకం పెడతాను. ఓకే, నెక్స్ట్ దానిపైన ఉన్న జిఎస్టీలు గాని ఇంకేమైనా గాని ఉంటే అవి కూడా నేను క్లియర్ చేస్తాను. ఓకే, ఇట్స్ మై డ్యూటీ. ఓకే. నెంబర్ 2, ఏదైతే ఇప్పుడు సెకండ్ బిల్డింగ్ ఉందో అది ఒక 6 కోట్ల రూపాయలతో కట్టినటువంటి బిల్డింగ్. ఓకే, ఆ బిల్డింగ్ లో నేను కూడా ఉండేవాడిని గత 2 ఏళ్ల క్రితం వరకు. ఓకే, 2 ఏళ్ల క్రితం నా దీవాణి తనకు టికెట్ పొందిన తర్వాత నాకు తాళం వేసేసి ఇంటికి రానివ్వకుండా చేసిన పరిస్థితుల్లో నేను లాడ్జుల్లోనూ కారులోనే మాట్లాడుతూ కాలం గడిపాను. ఒక వారం 10 రోజులు. తర్వాత మా అమ్మగారి పిలిస్తే మా అమ్మగారి దగ్గర 1 ఇయర్ ఉన్నాను సార్. ఓకే, ఉన్న తర్వాత ఇప్పుడు నేను ప్రస్తుతం ఉన్నటువంటి స్థలం పార్వతీశం గారి దగ్గర నుంచి కొనుగోలు చేయటం జరిగింది. ఓకే, దానికి ఆ స్థలానికి సంబంధించి నేను, నా తమ్ముడు శ్రీధర్ కలిసి ఆ షేర్ కొంత డబ్బులు ఇవ్వాల్సిన దానిలో ఆయనకి ఇవ్వాలని అనుకున్నాం. ఆ చెక్స్ ప్రకారం మేము ఆ డబ్బులు ఆయనకి ఇవ్వాలి. ఇది వాస్తవం. ఆయన ఎలిగేషన్ అది డాక్యుమెంట్ లో రాశారా లేదా అని అక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. బట్ ఇన్ ఫ్యాక్ట్ నేను ఇవ్వాలి. కొన్నవాడిగా నేను చెప్తున్నా. అది నా సంతకాలే చూసుకోండి. ఆ చెక్స్, ఆ కేసు కూడా చూసుకోండి సార్. ఆయన ఆయన దగ్గర చూసుకోండి. నెంబర్ 2, అది ఏదైతే నేను ఇప్పుడు ఈ స్థలం ఎక్వైర్ చేసి ఇప్పుడు ఉన్నానో ఆ కన్స్ట్రక్షన్ లో కొన్ని అప్పులు చేసి కట్టాను. ఓకే, అది మా తమ్ముడు శ్రీధర్ చెప్పలేకపోతున్నాడు. అన్నయ్యకి ఇచ్చిన డబ్బులు ఎలా చెబుతామని మొహమాట పడుతున్నాడేమో గాని ఆయన నాకు పంపించాడు. నాకు ఎలక్షన్ లో ఏ రకంగా అయితే ఖర్చు పెట్టి నాకు ఎన్నికల నిర్వహణలో భాగస్వామి అయినటువంటి మాదిరి కూడా కొంత నాకు సహకరించారు. మొత్తానికి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్, ఇంకా పూర్తి కాల. అవును, ఒకే ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ లో నేను ఉంటున్నాను. అయితే ఏదైతే 6 కోట్ల రూపాయలు పెట్టి కట్టించినటువంటి ఇల్లు, 2వ పాయింట్ కింద ఉన్నటువంటి ఇల్లుందో ఆ ఇంటికి తాళం వేసి నాకు రానివ్వకుండా చేసిన తర్వాత ఈ నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది సార్. ఓకే, అది ఈ పరిస్థితుల్లో ఎలా ఉండగా 3వ పాయింట్ ఏంటంటే పిల్లల చదువులకు సంబంధించి ఒక పాయింట్ అడిగారు. పిల్లల చదువులకు సంబంధించి వాణి అడగటము, నేను సమాధానం చెప్పడం అది చాలా అసభ్యంగా ఉంది, అసహ్యంగా ఉంది. పిల్లల బాధ్యత నాదే. పెద్ద పాపకి అంగరంగ వైభవంగా మ్యారేజ్ చేశాను, డాక్టర్ ని చేయించాను. రెండో పాప కూడా మెడిసిన్ కంప్లీట్ అయింది. ఆ పాపకు కూడా బ్రహ్మాండంగా మ్యారేజ్ చేయాలి. చేస్తాను, పీజీ చేస్తానంటే పీజీ కూడా చేయించాలి. ఓకే, 3వ డిమాండ్ 100% క్లియరెన్స్. అది నేను చేసుకుంటాను, అది నా బాధ్యత తండ్రిగా. ఓకే. ఇక 4వ పాయింట్ ఏంటంటే, 4వ పాయింట్ డివర్స్ కి సంబంధించి చెప్పారు సార్. సరే, అది కోర్టులో తేలుతుందా లేకపోతే మ్యూచువల్ గా తేలుతుందా అన్నది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎలా తెచ్చుకుంటే వాళ్ళు తెచ్చుకుంటారు. వాళ్ళ ఇష్టం బట్టి ఉంటది. వాణి గారు లాయర్ కూడా నేను ఈ విషయం చెప్తున్నాను. 5వ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర ఇల్లు ఉంది సార్.
ఈ ఇంటి పైన నేను ఎంతైతే పార్వతీశం గారికి ఇవ్వాలో, మా తమ్ముడు శ్రీధర్కి ఇవ్వాలో, మాధురికి ఇవ్వాలో ఇవ్వాల్సిన డబ్బు లెక్క తెచ్చి వాళ్ళకి ఇచ్చినాక ఈ ఇల్లు నాకు స్వంతం అవుతుంది. రిజిస్ట్రేషన్ అయితే నా పేరున ఉండొచ్చు, ఇది స్వాధీతంగా డాక్యుమెంట్ ప్రకారం మీ దృష్టిలో, లాయర్స్ దృష్టిలో, న్యాయస్థానం దృష్టిలో నా పేరున ఉండొచ్చు. కానీ దాని పేరున కొంత అప్పు ఉంది, అప్పు తీర్చాలి. నెంబర్ 1. అప్పు తీర్చిన తర్వాత నేను ఎందుకంటే ఈ ఇల్లు నేను రాయలేను 5వ పాయింట్ దగ్గర వచ్చి ఆగిపోయింది అని అందరూ చర్చనీయాంశానికి కారణం అవుతున్నటువంటి విషయం ఏంటంటే సార్, నేను ఇక్కడి నుంచి నా తదనంతరం నా జీవితంలో నేను కొనసాగాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ ఇల్లు అంటూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ₹1,00,00,000 విలువైనటువంటి ఆస్తికే బ్యాంకు వాళ్ళు నాకు 50 లక్షల రూపాయలు లోన్ ఇస్తారు. ఓకే. ఆ 50 లక్షల రూపాయల లోన్ తో ఢిల్లీ డబ్బులు కూడా లేకుండా మిగిలిపోతున్నటువంటి నేను ఏదైనా వ్యాపారం చేసి పాపకి పీజీ చదివించాలి, పెళ్లి చేయాలి. అంతేకాకుండా నా జీవితం ఉండాలి, నా రాజకీయ జీవితం కూడా ముందుకు నడవాలి. బ్రతుకున్నంత కాలం, ఈ బ్రతుకున్నంత కాలం నేను ఇప్పుడు ఎవరికైనా వీలునా ఎన్ని ఆస్తులు రాసిన తర్వాత సుమారు 30 కోట్ల రమారమి 30 కోట్ల వరకు విలువైన ఆస్తులు రాసిన తర్వాత, అది కాక ఈ మధ్యలో ఒక 14-15 నెలల కాలంలో ఈ గొడవ వస్తున్నటువంటి కాలం నుంచి 1,18,00,000 రూపాయలు ఆన్ రికార్డ్ ట్రాన్స్ఫర్ చేశాను వాళ్ళ ఖర్చుల కోసం. ఓకే. అంతేకాక మరొక 18 లక్షల వరకు కూడా ఇచ్చాను, అంటే 1,40,00,000 ఇంతవరకు ఇవ్వటం జరిగింది. నేనేమంటానంటే అసలైన పాయింట్, ఫైనల్ పాయింట్ మీకు చెప్పదలుచుకున్నాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ వీలునామా గాని లేకపోతే సెటిల్మెంట్ డీడ్ లో గాని రాశాను అనుకోండి, నేను వ్యాపార పరంగా ఏదైనా చెయ్యాలి అనుకుని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను కాబట్టి ఏదైనా వ్యాపారం నేను చేసి తీరాలి, లేకపోతే ఈ పనులన్నీ నేను చేయలేను. నా దైనందిన జీవితానికి కూడా నష్టం జరుగుతుంది. నేను బ్యాంకు వారి దగ్గరికి వెళ్ళి లోన్ పెట్టేటప్పుడు ఈ ఆస్తి మీద నేను ఎవరికైనా తనఖాలు ఇచ్చానా, ఎవరికైనా వీలునామా రాశానా, ఎవరికైనా సెటిల్మెంట్ డీడ్ లో రాశానా, అది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లో అట్రాక్ట్ అవుతుందా అని బ్యాంక్ వారు ఇన్ఫర్మేషన్ తీసుకునేటప్పుడు ఈ బిల్డింగ్, ఈ 5వ బిల్డింగ్, నేను ఉంటున్నటువంటి బిల్డింగ్ సంబంధించి లీగల్ ఒపీనియన్ కి పంపించినప్పుడు ఆ లీగల్ ఒపీనియన్ లో దువ్వాడ శ్రీనివాస్ వారసత్వంగా ఈ ఆస్తి తన పిల్లలకు చెందుతుందో భార్యకు చెందుతుందో అని రాశాడు, వాళ్ళు కూడా సంతకం పెట్టాలి అని ఒకవేళ వస్తే, వాళ్ళు పెట్టకపోతే నేను ఎక్కడికి పోయి చావాలి అని అడుగుతున్నాను సార్. మీ ద్వారా సభ్య సమాజానికి, ఆ వాణి గారి లాయర్ కూడా నేను స్పష్టంగా అడుగుతున్నాను. నాకు టెక్నికల్ ప్రాబ్లం వస్తే ఈ ఆస్తి ఉండి కూడా నేను ఇప్పుడున్నటువంటి అప్పుల్ని తీర్చలేక వాణికి నేను రాస్తున్నటువంటి ఆస్తులన్నిటికీ ఉన్న అప్పులు తీర్చాలి ఒకవైపు, 2 పిల్లలకు పెళ్లి చేయాలి, 2వ పాపకు పెళ్లి చేయాలి, చదివించాలి పీజీ అదో వైపు. ఇవన్నీ చేయాలంటే నాకేమైనా చెట్లకి డబ్బులు రాస్తాయా సార్? అప్పు చేసి వ్యాపారం చేస్తేనే డబ్బులు వస్తాయి సార్. ఒకవేళ ఆ వ్యాపారం సక్సెస్ కాకపోతే నష్టపోతాం సార్. అది బ్యాంకు పెట్టుకోవాల్సి వస్తుంది సార్. నాకున్న నాలెడ్జ్ తో, నాకున్న శక్తితో నేను వ్యాపారం చేయగలిగి అందులో సక్సెస్ అవుతానని నమ్మకం ఉంది సార్. ఆ నమ్మకంతో నేను వ్యాపారం చేయడానికి నాకు ఎవడైనా రూపాయి ఇవ్వాలంటే ఈ బిల్డింగ్ మీద కూడా ఈ లిటిగేషన్స్ ఉంటే నేను ఎలా చేయాలో దయచేసి వాణి లాయర్ గారు దయచేసి లీగల్ రిపోర్ట్ లో రేపు బ్యాంకుకి ఇవ్వాల్సి వస్తే బ్యాంక్ లీగల్ ఒపీనియన్ కి పంపిస్తే ఆ లీగల్ ఒపీనియన్ లో పర్వాలేదు, మేము దువ్వాడ శ్రీనివాస్ కి లోన్ ఇచ్చేస్తాం, ఆయన ఎవరికైతే రాశారో వీలునామా రాశారో లేదా సెటిల్మెంట్ డీడ్ లో రాశారో ఆ సంతకాలతో మాకు సంబంధం లేదు అని ఆర్బీఐ రూల్స్ ప్రకారం బ్యాంకు వారు చెప్తారా సార్? చెప్తారా? ఆయన మాట్లాడుతున్నారు అంటే నేను చావాలా సార్? ఆయన అంటున్నారు మీడియా మీద బేస్ చేసి మనం మాట్లాడాలి అంటున్నారు. మీడియా మీద బేస్ చేసి అడల్టరీ అన్న దానికి అంగీకరించాల్సినప్పుడు వాణి చెప్పారు కదా, నువ్వు పలాసాలో ఎల్లుండు, టెక్కల్లో ఉండడానికి వీలు లేదు, మరి దాన్ని ఎందుకు కన్సిడర్ చేయకూడదు? మీడియాలో క్లియర్ గా చెప్పారు, నువ్వు టెక్కల్లో ఉండకూడదు, పలాసా ఎల్లు మాధురితో ఉండంటున్నారు. ఇంకెక్కడైనా నేను మాధురితో ఉండొచ్చట. ఒక పట్టుకున్న భార్య మాధురితో నువ్వు ఉండు అని అంటుందా సార్? సభ్య సమాజం తలదించుకునే విధంగా ఎక్కడైనా ఉండొచ్చు అంటుందా? అంటే నేను టెక్కల నుంచి పోవాలి అన్నదే వాళ్ళ ఇన్సిడెంట్, వాళ్ళ ఇంటెన్సిటీ. అంటే ఈ ఇల్లు కూడా అడగటంలో ఉద్దేశం టెక్కలలో శ్రీనివాస్ ఉండకూడదన్న ఉద్దేశమే మీకు కనబడుతుందా? నా తాలూకా అభిప్రాయం నేను టెక్కల్లో ఉండకూడదు అన్నది వాణి కూడా చెప్పింది, ఈ మధ్య మీడియాలో చెప్పింది. అదెందుకు ఎవిడెన్స్ కింద మరి వాణి గారు లాయర్ తీసుకోరు అని అడుగుతున్నాను నేను. నేను అన్నది ఏంటంటే సార్,
టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు, లీగల్ ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు నాకు బ్యాంకు వాడు లోనింగ్ కూడా చేయడు. నేను ఎవరికైనా మీ దగ్గరకే వచ్చి అప్పు అడిగాను అనుకోండి, మీకు అప్పు ఇవ్వాలనే ఉంటది. అప్పు ఇవ్వాలని ఉండేటప్పుడు ఆస్తిని చూసి ఇవ్వాలని ఉంటది. మరి నాకు ఈ ఆస్తి నాకు ఎవరికో రేపు పొద్దున్న నాకు హత్య ప్రయత్నం లేకపోతే రేపు పోవటమో న్యాచురల్ డెత్ నాకు జరిగింది అనుకోండి, ఈ అప్పు ఎవరు తీర్చాలి? వారసత్వంగా వచ్చిన వాళ్ళే తీర్చాలి. అంటే నేను ఎవరికైతే వీలునామా రాసానో వాళ్ళు తీర్చాలి. మరి తీర్చాలనుకునేటప్పుడు వాళ్ళ సంతకాలు కూడా ఎంట్రీ అవ్వాలి. వాళ్ళు కూడా బ్యాంక్ లోన్ నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. గొడవలు నలిగినటువంటి ఏ ఆస్తి పైన వాళ్ళు రేపు సంతకాలకు వస్తారన్న నమ్మకం ఉందా? కోర్టులో లిటిగేషన్ అయిన తర్వాత ఇదంతా ఆ పరిస్థితికి దారితీస్తుందని నమ్మకం ఉందా? నేను ఎలా బ్రతకాలి సార్? నేను వ్యాపారం చేయాలంటే కూడా నాకు ఒక రూపాయి అయినా నా చేతిలో ఉండాలి కదా సార్. రూపాయి ఉంటే ₹1 ఎవడైనా లోన్ ఇస్తాడు సార్. ఓకే, రూపాయి లేకపోతే నాకు ఎవడిస్తాడు సార్ అప్పు? శ్రీనివాస్ గారు ఓకే, ఒకవేళ ఆ ఇంటి విషయం తేలకపోతే మొత్తం ఈ వివాదం ఏదైతే ఉందో అది మళ్ళీ మొదటికి వస్తుంది, రైట్? మరొక మాట కూడా నేను చెప్తున్నాను సార్. 4 పాయింట్లు నేను ఒప్పుకున్నాను. 5వ పాయింట్ ఇల్లు ఇవ్వను అని కరాఖండిగా చెప్తున్నాను. ఓకే, కాదు అని వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేయాలనుకుంటే వారి లాయర్ గారి ద్వారా లెట్ దెమ్ ప్రొసీడ్ టు కోర్ట్ ఆఫ్ లా. ఓకే, కంటెస్ట్ చేయడానికి మీరు రెడీ అయిపోతున్నారు? కోర్టుకు ప్రొసీడ్ అవ్వమనండి. కానీ ఇంటి దగ్గర ఇలా కూర్చొని అసభ్యకరంగా ప్రజల ముందు నాకు డ్యామేజ్ చేసేటట్టు, నా క్యారెక్టర్ డ్యామేజ్ చేసేటట్టు. సార్, మొదటి రోజు వచ్చేటప్పుడు నాన్న అని పిలవడానికి పిల్లలు వచ్చారు అని చెప్పింది. 2వ రోజు వచ్చేటప్పుడు మాధురి DNA టెస్ట్ గురించి మాట్లాడింది. 3వ రోజు వచ్చేటప్పుడు నువ్వు టెక్కలిపోవాలి అన్నది. 4వ రోజు వచ్చేటప్పుడు నువ్వు MLC రాజీనామా చేయాలి అంటుంది. 7వ రోజు 8వ రోజు వచ్చేటప్పటికి నాకు ఇల్లే కావాలంటుంది. వాట్ ఈస్ దేర్ డిమాండ్ సార్ అసలు? ఓకే, శ్రీనివాస్ గారు, నేను ఒక నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాను. ఒకసారి ఆ నెంబర్ నుంచి కాల్ చేస్తాను, లిఫ్ట్ చేయండి. ఇది కట్ చేస్తాను, వెంటనే కాల్ చేస్తాను. లాస్ట్ నెంబర్ కూడా 707 ఉంటుంది. నేను ఆ నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాను. శ్రీనివాస్ గారు, చెప్పండి సార్. శ్రీనివాస్ గారు, వాణి తరపు వాదనలు వినిపిస్తున్న లాయర్ కూడా మీతో మాట్లాడతారంట. ఇస్తున్నా సార్. నమస్తే సార్, శ్రీనివాస్ గారు. నా పేరు పోతిరెడ్డి కృష్ణ, నేను హైకోర్టు అడ్వకేట్ని. సార్, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మేము అందరం కూడా ఒక అమికబుల్ సొల్యూషన్ వచ్చే విధంగానే దీన్ని చెబుదామన్నదే మా ప్రయత్నం కూడా. మేమనుకుంటుంది కూడా అదే. కాకపోతే ఏంటంటే ఇది ఆవిడ మీరు ఈ అనుకున్న ఈ 5 డిమాండ్స్లో ఈ 5th ఏదైతే ఈ మెయిన్ హౌస్ గురించే కదా ఇష్యూ అంతా. సో ఆ ఇష్యూలోనే ఆవిడ కొద్దిగా పట్టుబట్టున్నారు. ఆవిడ అనేది ఏంటంటే అక్కడ తదనంతరం ఇమ్మనే కదా అడిగేది అనేది ఆవిడ వాదన. ఆవిడ నిల్వ నీడ లేకుండా చేయడం అది కాదు మా ఉద్దేశం. ఆయన అదే ఇంట్లో ఉండొచ్చు, హీ కెన్ స్టే ఇన్ టెక్కలేలో ఉండొచ్చు, అక్కడే ఉండొచ్చు. కాకపోతే తదనంతరం అది మాకు ఇచ్చే విధంగా ఉండాలి. ఎందుకంటే రేపటి రోజు ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇది అయిన తర్వాత ఒక MOU రాసుకుంటారు. ఇవన్నీ ఒప్పుకున్న తర్వాత ఈ కండిషన్స్ యూ మైట్ గో ఫర్ ద మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్. అదే కదా దీని మెయిన్. లేదు సార్, ఆవిడ ఇంకో మాట కూడా చెప్పారు. నేను ఈ ఇంటిలోనే ఉంటాను, నా పిల్లలు వెళ్తుంటారు వస్తుంటారు, నేను ఇక్కడే ఉంటానని కూడా చెప్పారు. సార్, ఒకవేళ నేను అది అలా రాస్తే, ఏది ఆమెకి వీలునామా రాస్తే నా ప్రైవసీకి దెబ్బతీసే విధంగా ఇళ్ళన్నీ ఆస్తులన్నీ మీకు ఇచ్చేసిన, బ్రహ్మాండమైన బంగ్లా ఒకటి ఇచ్చేసిన, వీలునామా పేరుతో మళ్ళీ ఇక్కడికి వస్తాం, మళ్ళీ ఇక్కడ ఉంటామంటే నాకు ఇంత ప్రైవసీ ఎక్కడ ఉంటుంది సార్? నాకు మెంటల్ పీస్ లేకే కదా ఇదంతా వచ్చింది. లేదు అంటే ఈ స్టేజ్ ఎందుకు వచ్చింది సార్? ఈ స్టేజ్ ఎందుకు వచ్చింది సార్? కేవలం బికాస్ ఆఫ్ మా మధ్య ఉన్న డిస్టర్బెన్స్ కోసం వచ్చింది. డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆస్తులు రాసేసి మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వస్తుంటే మళ్ళీ నేను లేనిపోయిన డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యి ఇంకా నేను మెంటల్ టార్చర్ గురయ్యే పరిస్థితి నాకు క్రియేట్ చేసే స్థితిలో వాళ్ళు క్రియేట్ చేస్తుంటే నేను ఎక్కడికి పోవాలి సార్? మీరే చెప్పండి సార్. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. అంటే నాకున్న అండర్స్టాండింగ్ ప్రకారం ఆవిడ ఇవన్నీ అడిగేది నెక్స్ట్ మ్యూచువల్ కన్సర్న్ డివోర్స్ ప్రొసీడింగ్స్కి కోసం అన్నట్టుగానే అన్నారు. సో ఆ లెక్కన ఇంకా వాళ్ళు ఆ ఇంట్లో ఉండరు. ఇక మీరే తదనంతరం ఇచ్చే ఇంటికి
యూ కెన్ ఆస్కర్ దట్ ఇప్పుడు డివోర్స్ ప్రొసీడింగ్స్ అయితే నేను మీడియాలో చెప్పారు సార్, మీడియాలో చెప్పారు నేను అక్కడే ఉంటా, మా పిల్లలు అక్కడే ఉంటారు. అదొకసారి మళ్ళీ మనం కూర్చొని మాట్లాడి దీని మీద క్లారిటీ తెచ్చుకొని ఒకవేళ ఆవిడ అందులోనే ఉండేటట్టయితే దెన్ వీ కెన్ ఆల్సో ఆస్కర్. ఇప్పుడు మీరు డివోర్స్ ప్రొసీడింగ్స్కి వెళ్తున్నప్పుడు ఇదే ఇంట్లో మీరు ఎలా కలిసి ఉంటారండి, మరి ఆయనకు వేరే ఇల్లు మళ్ళీ ఇప్పుడు ఎత్తుకోవాలంటే కష్టం కదా, తదనంతరమే ఇచ్చేది కదా ఇది. సో హీ క్యాన్ స్టే ఇది, మనం అది కూర్చొని మాట్లాడచ్చు, మాట్లాడి యూ కెన్ స్టే ఇన్ ద సేమ్ హౌస్, మీరు అందులోనే ఉండొచ్చు. సో అలా చేయొచ్చు మనం. మీకు చిన్న డౌట్ సార్ నాకు, ఇప్పుడు నేను అన్నటువంటి అలిగేషన్ ప్రకారం అదే నేను కోర్టుకి వెళ్తాను, బ్యాంక్ కి వెళ్తాను ఖచ్చితంగా లోన్ కి, అది నాకు శాంక్షన్ అవుద్ది అంటారా? విల్లు రాసిన దాని తదనంతరం కదా సార్, ఇప్పుడు అది మనం రాసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాంక్ వాళ్ళు అంటారంటే ఆఫ్టర్ యువర్ డెత్ కేస్ ఆఫ్ లయబిలిటీస్ ఆల్సో డెత్ క్లియరెన్స్ ఆఫ్ ద లోన్, అంటే లోన్ క్లియర్ అయ్యేట లోపు మీరు ఏమైనా మరణిస్తే ఈ అప్పు ఎవరు తీరుస్తారని కూడా 100%. ఇప్పుడు మీకు ఇన్హెరిటెన్స్ ఎవరైతే మీ పిల్లలకి వస్తుందో వాళ్ళే లయబుల్ కూడా అవుతారు దీనికి. అప్పుడు డెఫినెట్లీ దే హావ్ టు పే. ఆ బ్యాంక్ గా అమౌంట్ అడ్జస్ట్ చేసిన తర్వాతే వాళ్ళకి ఆ ఇల్లు వస్తుంది. 100% అది కరెక్ట్ సార్. అప్పుడు నేను బ్యాంక్ లోనికి వెళ్ళేటప్పుడు మీరు సంతకం పెట్టరు కదా సార్? అవన్నీ ముందే. ఇప్పుడు మీరు నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు ఆ ఇల్లు తదనంతరం రాయడం అనేది ఇది మీరు లైఫ్ టైంలో మళ్ళీ దాని ఒకవేళ లోన్ పెట్టేటట్టయితే వాళ్ళకు కూడా దే క్యాన్ కమింగ్ టు ద అగ్రిమెంట్, వాళ్ళని పెట్టియచ్చు కంపల్సరీ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్. అవన్నీ కూడా మన అగ్రిమెంట్స్ రాయొచ్చు ముందే. ఇప్పుడు మీరు డెఫినెట్లీ ఇది అగ్రిమెంట్ రాయొచ్చు సార్. మనం డెఫినెట్లీ మీరు రావాలప్పుడు రేపటి రోజున నేను లోన్ తీసుకునేటట్టయితే మాత్రం మీరు నా లయబిలిటీస్ కూడా షేర్ చేసుకోవాలి. సో దానికి మీరు ఒప్పుకోవాలని చెప్పి వీ క్యాన్ పుట్ దోస్ పాయింట్స్ ఇన్ దోస్ క్లాజెస్. డెఫినెట్గా పెట్టచ్చు మనం. నేను ఒక్క మాట అంటున్నాను సార్, అలాగే మంచి డిస్కషన్ వచ్చింది. లీగల్ గా వెళ్ళేటప్పుడు కోర్టుకే వెళ్ళేటప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించేటప్పుడు న్యాయస్థానం నిర్ణయం మేరకే ఇవన్నీ చేసుకోవటం మంచిది సార్. ఒకవేళ న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు ఇలాంటి పెద్దవారి ముందు ఇవన్నీ చేసుకోవడం మంచిది సార్. పెద్దవారి ముందు చేసుకుంటాం అంటూనే మీకు మన 11వ తారీఖున అనుకుంటారు, 12వ తారీఖున మాకు కబురు వచ్చింది, మనం కాంప్రమైజ్ అవుదాం మీకు సమయాన్ని మాకు కబురు వచ్చింది. సరే బ్రదర్ ని పంపించాను శ్రీధర్ కి, అంటే మాతో కాంప్రమైజ్ అవుతామని డిస్కస్ చేస్తుంటేనే పిటిషన్లు వేస్తున్నారు సార్. డీవీసీకి వేశారు. డీవీసీకి వేశారంటే లీగల్ ప్రొసీడింగ్స్ వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. చేస్తూ మళ్ళీ ఇంటి దగ్గర కూర్చొని 10 మంది ముందు నన్ను అబాస్ పాలు చేసేటట్టు చేయటం ఎంతవరకు ధర్మం సార్? కోర్టు వరకు ప్రొసీడ్ అవ్వమనండి సార్. నేను అన్నిటికీ ఒప్పుకుంటున్నాను కదా సార్. సార్ వ్యక్తిగతంగా అయితే 90% ఎఫెక్ట్స్ ఇచ్చేస్తాను సార్. కోర్టు ప్రకారం అయితే మీ నిర్ణయం సార్, మీ ఆర్గ్యుమెంట్స్ ప్రకారం న్యాయస్థానం వాళ్ళు ఎలా నిర్ణయిస్తే అలా కూడా చేస్తాను సార్. నేను అనేది ఏంటంటే ఇది ఏదైతే డీవీసీ కానీ ఇది 498 కానీ ఇవన్నీ కంపౌండబులే. సో డెఫినెట్గా కూర్చొని మళ్ళీ మాట్లాడుకొని ఒకసారి ఇదంతా సెటిల్మెంట్ అయిపోయి ఒక ఎంఓయూలోకి ఒప్పందంలోకి మీరు వెళ్తే అవి వెనక్కి తీసుకోవచ్చు. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. మీరు దాని గురించి దానికే ఒక కూర్చొని మాట్లాడుకున్న అగ్రిమెంట్లోకి వెళ్తే డెఫినెట్లీ దే విల్ వెకెట్ యాజ్ పర్ మై అండర్స్టాండింగ్. సో డెఫినెట్గా మనం చేయొచ్చు. అదే కూర్చొని మాట్లాడదాం సార్. అంటే ఫస్టే వెకెట్ చేయమని ఫస్ట్ వాళ్ళు మాట్లాడుకుని ఒక ఒప్పందంలోకి వెళ్ళిన తర్వాత దెన్ దే విల్ డెఫినెట్లీ అది కంపల్సరీ ఆ పాయింట్ క్లాజ్ కూడా పెడతాం కాబట్టి దే హ్యావ్ టు వెకెట్, దే హ్యావ్ టు ఆనర్ ద అగ్రిమెంట్. సో చేస్తారు అది అగ్రిమెంట్ వెళ్ళిన తర్వాత. ఒక్క మాట మీకు చెబుతున్నాను సార్, మీడియాకి ఆర్టీవీ ద్వారా మిమ్మల్ని మీడియాకి అందరికి చెప్తున్నాను, 5 డిమాండ్లో 4 డిమాండ్లు కూడా ఇచ్చేస్తాను సార్. ఓకే ఓకే. 5వ డిమాండ్ అయినటువంటి ఈ ఆస్తి నా పేరున ఏదైతే ఉందో నా స్వార్జితమైనటువంటి ఆస్తిని నా తదనంతరం వస్తది అన్నటువంటి మోరల్ వాల్యూ తప్ప నేనైతే రాసి ఇవ్వనని కరాఖండిగా చెప్తున్నాను సార్. సార్ ఉట్టి మోరల్ వాల్యూ అండ్ ఓరల్ సబ్మిషన్స్ మీద నడిస్తే అది ఐ అండర్స్టాండ్, కానీ వాళ్ళు అది అడుగుతున్నప్పుడు మనం ఒకసారి కూర్చొని మాట్లాడితే బెటర్ కదా అని ఆ విషయంలో కూడా. చదువు ఎలా చదివించాను సార్, అల్లారు ముద్దుగా ఎలా పెంచాను సార్. సార్ అది మీ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ ఫాదర్, అది మీరు చేయాల్సిందే కంపల్సరీ. అంటే వాళ్ళ కరెక్టే సార్, కానీ అంటే మీరు రెండో పెళ్లి వివాహం చేసుకుంటే ఒకవేళ అది వీలునామా రాకుండా ఇది డివోర్స్ ప్రొసీడింగ్స్ అయిన తర్వాత రెండో పెళ్లి చేసుకుంటే వాళ్ళ కొత్త వారసులు ఎవరైనా ఉంటే అది మళ్ళీ షేర్ తగ్గిపోద్ది కదండి, మరి వీళ్ళకి అన్యాయం అయినట్టే కదా. రెండో ఒకసారి కోర్టులు ఎక్కిన తర్వాత 498A సెక్షన్స్ పెట్టిన తర్వాత కోర్టులో ఒకవైపు కేసు నడుస్తా ఉంటే చట్టానికి వ్యతిరేకంగా నేను రెండో వివాహం ఎలా చేసుకుంటాను అని అంటున్నాను. నేను అంటుంది మ్యూచువల్ డివోర్స్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్ లో, బికాస్ దిస్ ఇస్ ఆల్ ఫ్యూచరిస్టిక్ పర్స్పెక్టివ్ కదండి. వీలునామా కూడా మీ తదనంతరమే డివోర్స్ దీని తర్వాత డివోర్స్కి వెళ్తారు. వీలునామా లేకపోతే ఈ ప్రాపర్టీ మీద మీరు రెండో మ్యారేజ్ చేసుకుంటే అప్పుడు వాళ్ళకు కూడా షేర్ ఉంటుంది కదా అని వాళ్ళ ఉద్దేశం. అది అందుకు ముందు చూపు. అయితే మ్యూచువల్ డివోర్స్ అయితే కోర్టులో ఎంతైతే నాకు ఆస్తి ఉందో ఆ ఆస్తిలో ఇప్పటి వరకు ట్రాన్స్ఫర్ అయినవి ఎన్నైతే ఉన్నాయో బదలాయించినవి
ఇప్పటి వరకు నా పేరుని ఎన్నైతే ఉంటాయో, ఎంత విలువ అయితే ఉంటుందో ఆ విలువ నాకే చెందుతుందా లేదా ఇంకా వాళ్ళకు కూడా చెందుతుందా అని కోర్టు వారు నిర్ణయించిన తర్వాత చూద్దాం సార్. అది అదే సార్, ఇవన్నీ మనం ఎట్లా నిర్ణయించాలి. డెఫినెట్లీ సార్. ఇప్పుడు సార్ 2 పద్ధతులు ఉంటాయి సార్ ఎప్పుడైనా డివోర్స్లో. ఒకటి కంటెస్టింగ్, ఇంకోటి మ్యూచువల్. ప్రపంచంలో ఫాస్టెస్ట్ డివోర్స్ మ్యూచువల్. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఒకవేళ అగ్రిమెంట్లోకి వెళ్ళి ఇవన్నీ ఒప్పుకున్న తర్వాత డెఫినెట్గా మ్యూచువల్కి వెళ్తారు కాబట్టి ఇంకా ఆల్రెడీ ముందే సమస్యలు కానీ మీరు రాసుకొని ఈ 5th ప్రాపర్టీ మీద కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చి మీరు రాసుకున్న తర్వాత మ్యూచువల్కి వెళ్తారు. ఒకవేళ వెళ్తే ఇంకా అక్కడ ముందే కరాకంటిగా మీరు డిసైడ్ అయిపోతారు కాబట్టి ఇంకా మీకు ప్రాబ్లం ఉండదు దాని తర్వాత. అది నేను చెప్పేది. ప్రయత్నం చేయండి సార్. ఒకవేళ ఆ ప్రయత్నంలో మ్యూచువల్ కన్సెంట్ తో అయింది అనుకోండి, నష్టమే లేదు. కాకపోతే సెకండ్ ఆప్షన్ కింద న్యాయస్థానానికి వెళదాం సార్. ఓకే సార్, అంటే అది ఇద్దరు రైట్. అది డెఫినెట్లీ ఇంకా అది ఒక అమికబుల్ సొల్యూషన్ రానప్పుడు ఇద్దరు కంటెస్ట్ చేయాల్సిందే. ఒక్క నిమిషం అండి, ఆజాద్ గారు కూడా మాట్లాడతారు. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఆజాద్ మీ వైపు వాదనలు వినిపిస్తున్నారు, ఆయన మీకు సపోర్ట్ గా వచ్చారు. అండి బాగున్నా సార్. సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఒక హిందూ పురుషుడుగా సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాంట్లో ఎవరికి హక్కు లేదు, ఈ విషయం అందరికీ తెలుసు. ఓకే సార్. ఇంకొకటి ఏంటంటే ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో భాగంగా కోర్టు వారు కూడా మీ యొక్క జీవనోపాధి చూసిన తర్వాతే ఎదుటి వారికి మెయింటెనెన్స్ ఇస్తారు. అది క్లియర్గా సార్. మీకు ఇంకొక విషయం చెప్తాను. మామూలుగా హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 24 కింద తనను తాను పోషించుకోలేని భర్త కూడా భార్య పదం మెయింటెనెన్స్ అడగచ్చు. అది మీకు కూడా ఐడియా ఉంది, అందరికీ ఐడియా ఉంది. కొన్ని సందర్భాలు అడగచ్చు. సో ఇక్కడ మనం ఆర్టికల్ 21 జీవించే హక్కులో భాగంగా మీకు కొంత ఉంచుకొని మీ యొక్క మీరంటే బిజినెస్ చేయొచ్చు, లేకపోతే ఇంకోటి ఏంటంటే రేపు భవిష్యత్తులో ఆరోగ్యం సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో మీరు చెప్పే డిమాండ్ అనేది 100% వాస్తవం, అది క్లియర్. ఎందుకంటే మీరు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నప్పుడు ఎన్ని పంచాయతీలు మీరు చేసి ఉండొచ్చు, మేము ఒక అడ్వకేట్గా ఉన్నప్పుడు ఎన్ని పంచాయతీలు మేము చేస్తాం. జనరల్గా తల్లిదండ్రుల విషయంలో లేదంటే భార్యాభర్తల విషయంలో ఉన్నప్పుడు కొంత ఉంచుకొని కొంత ఇవ్వమనేది ఎక్కడైనా న్యాయం. అది 100% ఇచ్చేసి నాకు ఒట్టి చేతులతో బయటికి వెళ్ళిపోవడం అనేది అది ఎక్కడా ఉండదు. ఈవెన్ కోర్టు కూడా చెప్పదు. ఇప్పుడు మన కృష్ణకాంత్ గారు కూడా ఒక మాట యాక్సెప్ట్ చేశారు. ఏం యాక్సెప్ట్ చేశారు? అడాల్టరీ గ్రౌండ్ గల ఒకవేళ ప్రూవ్ అయితే, గుర్తుపెట్టుకుని అడాల్టరీ గ్రౌండ్ కనుక ప్రూవ్ అయితే కోర్టు కూడా ఏం చెప్తుంది, ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది తప్ప 100% 100% అనేది ఇచ్చేది ఎక్కడా లేదు. అవునా కృష్ణకాంత్ గారు? క్లియర్. సో వీళ్ళు అడిగేది ఏంటి, 100% అడుగుతున్నప్పుడు కోర్టులో కూడా వీళ్ళకి ఆ న్యాయం జరగదు. ఇప్పుడు వారు ఒక్క నిమిషం సార్, తెలియగల వారైతే మీరు యొక్క డిమాండ్కి ఒప్పుకుంటాం బెటర్. లేదనుకుంటే మీరు అన్నట్టుగానే అది కంటెస్ట్ డైవర్స్ వెళ్తుందో లేకపోతే కోర్టుల మీద వెళ్తుందో అది ఏం జరిగిద్ది అనేది మీకు తెలియదు ఏం కాదు. ఇట్ విల్ టేక్ ఎన్ని సంవత్సరాల టైం పడుతుంది, ఈ లోపలంతా ఏం జరిగిద్ది అనేది మీకు నాకు ఎవరికి తెలియదు. సో నేనేమంటున్నానంటే మీరు చెప్పిన దాంట్లో 100% ఎవరైనా మానవత్వం ఉన్న వ్యక్తి ఎవరైనా సరే తనకు తాను పోషించుకోలేకుండా ఉండమని ఎవరూ చెప్పరు. ఈవెన్ జీసస్ క్రైస్ట్ కూడా ఒక మాట అంటాడు, నువ్వు దానం చేసేటప్పుడు నీ దగ్గర 2 షర్ట్లు ఉంటే ఒక షర్టు దానం చేయమన్నాడు, కానీ ఒంటి మీద షర్టు కూడా ఆయన కూడా దానం చేయమని చెప్పాల. అంటే నేనేమంటున్నానంటే అలాంటి అపాత్ర దానం చేయమని ఎవరూ చెప్పరు. ఈవెన్ ఎంతమంది మహానుభావులు ఉన్నా కూడా ఎవరు చెప్పరు ముందు. ఎందుకంటే అలాగే భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 21 ప్రకారంగా మనల్ని మనం పోషించుకోవచ్చు, అది రైట్ టు లీవ్ వస్తుంది. సో మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఒకసారి కృష్ణకాంత్ మాట్లాడతారు సార్. శ్రీనివాస్ గారు చెప్పండి. నేను ఇప్పుడు ఏమంటానంటే ఇప్పుడు ఏదైతే ఆస్తుందో, హలో చెప్పండి సార్. వినపడుతుందా సార్? వినపడుతుంది. ఈ ఆస్తి ఏదైతే ఉందో ఆఖరిగా 5వ పాయింట్ కింద అయితే ఏదైతే ఉందో దాని మీదే నేను ఏదైనా ఫండింగ్ జనరేషన్ చేయాలి తప్ప ఇంకో సోర్స్ మరి నాకు లేదు సార్. అయినప్పటికీ కూడా పుత్రవాత్సల్యంతో నాకు కుటుంబం మీద ఉన్నటువంటి పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమతో నేను నాకున్న 5 పాయింట్స్ లో 4 పాయింట్స్ వాళ్ళు చెప్పిన 5 డిమాండ్ లో 4 డిమాండ్లు అంగీకరించాను సార్. ఆ 4 డిమాండ్ల యొక్క వర్త్ ఎంత అండి? అమౌంట్ ఎన్ని కోట్ల రూపాయలు అవుతుంది? అది 30 కోట్లు ఉంటాయి సార్. 30 కోట్లు. ఈ ఇంటికి సంబంధించి ఇదొక మహా ఇంకా అప్పులు ఇవన్నీ ఇది కలిపి 3 crores ఉంటుంది సార్. అంటే రైట్, మీరు 10% ఉంచుకుని 90% మీరు ఇచ్చేస్తున్నారు. 90% ఇస్తున్నాను సార్. తెలిసి ప్రపంచంలో బిల్ గేట్స్ విషయంలో కూడా ఇలా జరగల. బిల్ గేట్స్ భార్య ఇచ్చినప్పుడు 50% మాత్రమే వాటా ఇచ్చాడు ఆయన. సో మీరు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నాకు తెలిసి మీరు 90% ఇస్తున్నారంటే ఇక అది చాలా గొప్పతనం అని అనుకోవాలి. ఎందుకంటే కేవలం పుత్రవాత్సల్యంతో ఇస్తున్నాను సార్. ఎవనండి వాణిని దృష్టిలో పెట్టుకునే పట్ల
పుత్రవాత్సల్యంతో పిల్లల మీద ప్రేమతో ఇస్తున్నాను సార్. అయితే ఇంకో మాట అంటాను, ఈ పుత్రవాత్సల్యంతో ఇస్తున్నటువంటి ఈ అభిప్రాయాన్ని మరి వాణి లాయర్ గారు కూర్చోబెట్టి మ్యూచువల్ కన్సెంట్ ద్వారా అంగీకరింపజేయిస్తే మంచిది. ఒకవేళ చేయలేదనుకోండి, ఆ ఫ్యాక్టరీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ 6 కోట్ల రూపాయల బిల్డింగ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, అన్ని న్యాయస్థానంలోనే తేలుతాయి సార్. మీరు అన్నట్టు బిల్ గేట్స్ లాంటి ప్రకారం బిల్ గేట్స్ 50% ఇచ్చారు, 50% వాటా ఇవ్వడం జరిగింది ఆయన. అప్పుడు నాకు 40% మిగులుతుంది కదా సార్. ఇంకా అదే సర్లేండి, అది ఇట్ విల్ బి సార్, అది అనేది కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు, కోర్టు వారి అభిప్రాయం మనం గౌరవిద్దాం. అదే సార్. సార్ శ్రీనివాస్ గారు నేను వాణి గారి తరపున లాయర్ని సార్. నేను ఒక్కటే సార్, ఇప్పుడు మై లర్న్ ఫ్రెండ్ ఆజాద్ గారు కూడా చెప్పినట్టు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మొత్తం అడల్టరీ బేసిస్ మీద మొత్తం అంతా షర్ట్తో సహా లాగేసుకోమని ఏ కోర్టు చెప్పదు, ఏ ధర్మాసనం చెప్పదు. బట్ ద సేమ్ టైం అడల్టరీ ఈజ్ ఎ మేజర్ ఇష్యూ కూడా ఒక మ్యారిటల్ దీంట్లో. సో ప్రాపర్టీస్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు దాని యొక్క గ్రావిటీ బట్టి అది ప్రూవ్ అయితే దాన్ని బట్టి మేజారిటీ ఆఫ్ ది మేజర్ షేర్ కూడా తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి అది. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆజాద్ గారు బిల్ గేట్స్తో కంపేర్ చేసి 50% ఇచ్చాడు, మీరైతే అది దట్స్ ఓకే. బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ బిల్ గేట్స్ గారు ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఒరిస్సాలో అదేదో గ్రానైట్ ఫ్యాక్టరీ ఉందో దాని మీద కూడా కొద్దిగా ఏదో బకాయిలు ఉన్నాయని అన్నారు. ఓకే, అండ్ ఇప్పుడు మీరు చెప్తున్న దీని ప్రకారం వీటి మీద కూడా వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి అంటున్నారు. సో దేర్ ఆర్ ఎంకంబరెన్సెస్, ఒకవేళ ఇఫ్ ఇట్స్ ప్రూవెన్ క్లియర్గా మీరు అవి చూపించుకోగలిగితే ఈ ప్రాపర్టీస్ మీద ఇవి ఉన్నాయి, వీటి పరంగా నేను తీసుకున్నాను అవి అనే ఉంటే, సో ఆ లెక్కన చూస్తే మీరు 30 కోట్లు ఇవ్వట్లే వాళ్ళకి. ఇవన్నీ నిజంగా తీరి ఒరిజినల్గా ఆ టైటిల్ క్లియర్గా ఉండి అన్నీ ఉంటేనే మీరు వాళ్ళకి ఇస్తే అప్పుడు నిజంగానే అవి నిజంగానే మార్కెట్ వాల్యూ నాకు తెలియదు ఎంత ఉన్నాయో, ఆ మార్కెట్ వాల్యూ ప్రకారం ఆజాద్ గారు చెప్పినట్టు 30 కోట్లు ఉన్నట్టు మనం అంచనా వేసుకోవచ్చు. కానీ ఇవన్నీ లేకుండా తీర్చకుండా మీరు 30 కోట్లు ఇచ్చి 40 కోట్లు ఇచ్చి అని నోటి మీద చెప్పడం అది కాదు. నేను చెప్పేది సార్ నేను అడిగేది ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఆజాద్ గారు కానీ నేను కానీ చెప్పేది ఏంటంటే ఇది అమికబుల్ సొల్యూషన్ కోసం చూస్తేనే బాగుంటుంది. ఇట్స్ ఎ ఫ్యామిలీ ఇష్యూ, వీ ఆల్సో అండర్స్టాండ్. ఏదైనా కోర్టుకు వెళ్ళే బదులు చెప్పండి. నేనేం చెప్తాను, ఆస్తులు ట్రాన్స్ఫర్ చేస్తాను కానీ అప్పులు బాధ్యత నాది అని చెప్తాను సార్. అప్పులు నేను భరిస్తాను సార్. ఇలా ఎవరు ఇవ్వరు సార్. ఐ అండర్స్టాండ్, నేను అదే అంటున్నా సార్. అనుకోండి మీరు వెళ్ళి కోర్టులో వాదించారనుకోండి 40% మిగులుతుంది సార్. కోర్టులో వాదించకుండా మీరు మిగులుతుంది మిగలపోవడం అనేది కోర్టులో మనం కంటెస్ట్ చేసి మనం పెట్టే ఇంకా ఎవిడెన్సెస్ బట్టి దాన్ని బట్టి ఇట్స్ ఆల్ డిఫరెంట్ స్టోరీ. అది నేను కాదనట్లేదు. ఇప్పుడు మీరు వినేతారా మేము వినేతామా అనేది నేను ఇక్కడ మనం మాట్లాడదు కాదు. సంవత్సరాల గురించి దట్స్ వాట్ ఇట్ ఈస్. నేను చెప్తున్నా సార్, సంవత్సరాలు 2-3 సంవత్సరాలు పట్టచ్చు, ఏదైనా పట్టచ్చు, నేను కాదనట్లే. టైం ఫ్యాక్టర్ ఈస్ దేర్, బట్ నేను అట్ ద సేమ్ టైం విన్ ద మనీ ఈజ్ ఆల్సో హ్యూజ్ అంటున్నారు కదా మీరు. ఇంత ఆస్తులు ఉన్నప్పుడు మరి టైం ఫ్యాక్టర్ పడుతుంది దేనికైనా. మరి నేను అంటుంది అదే సార్, కరెక్ట్ సార్. నేను అనేది కూడా 100%. మీరు పెద్ద మనిషిగా ఈ సమస్యను పరిష్కరిస్తే నాకు 10% మిగులుతుంది ఆస్తిలో. ఇదే కోర్టుకి వెళ్తే 40% మిగులుతుంది. 90% ఇప్పించండి సార్, రెడీగా ఉన్నాను సార్. నేనేమంటున్నానంటే ఒక నిమిషం వాణి గారు, నేను ఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నానండి, రోహిత్ని. వాణి గారు, దువ్వాడ శ్రీనివాస్ కూడా ఉన్న. దువ్వాడ శ్రీనివాస్ ఒకసారి లైన్ లో ఉన్నామనండి. వాణి గారు, మీరు 5 డిమాండ్లు పెట్టారు. హలో వాణి గారు, నా మాట వినిపిస్తుందండి? మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి लाइन लो वेची ఉండండి. वाणी गारू, आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. वाणी गारी कॉल ने होल्ड లో పెట్టారు. The person you are speaking with has put your సర్ వాణి గారికి నేను మళ్ళీ కాల్ చేస్తాను. దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతున్న దాంట్లో కొంత న్యాయం ఉందని అనిపిస్తోంది. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్ లో మాట్లాడుతున్నారు. మీరు వాణి గారి ఫోన్ ఎంగేజ్ వస్తుంది. తర్వాత మళ్ళీ కాల్ చేయండి. आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल पर व्यस्त है, कृपया प्रतीक्षा करें. ఒకసారి పీసీఆర్ మీరు కూడా వాణి గారితో మాట్లాడడానికి ట్రై చేయండి. ఒకసారి కాల్ కనెక్ట్ చేయడానికి లిఫ్ట్ చేస్తారు కానీ మళ్ళీ ఎంగేజ్. ఓకే, మీరు మాట్లాడండి. శ్రీనివాస్ గారు, సో మేము చెప్పేది ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒకటి సార్, ఉమెన్ రైట్స్ అనేవి కొద్దిగా స్ట్రాంగ్ ఉంటాయి మన కంట్రీలో. సో వెన్ ఏ ఉమెన్ ఈజ్ విక్టిమైజ్డ్ డెఫినెట్లీ కోర్టు కూడా ఆవిడ తరపున కొద్దిగా ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటారు. సో అక్కడ మనకు కూడా కొద్దిగా మగవారిగా కొద్దిగా వీ హ్యావ్ టు షెల్ అవుట్ సమ్ హ్యూజ్ షేర్ ఆల్సో. అది సిచ్యువేషన్ బట్టి కోర్టు అది కేసు యొక్క సర్కమ్స్టెన్షియల్ ఫ్యాక్ట్స్ బట్టి ఉంటాయి. సో అలాగని మేము ఏమంటాం అంటే మొత్తం మిమ్మల్ని మొత్తానికి లాగేస్తారు అన్నీ అని కూడా అది ఉండదు. అట్లా బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్ దాన్ని బట్టి మనం ముందుకెళ్తుంది. కోర్టు కూడా అలాంటి డెసిషన్ తీసుకుంటుంది రేషనల్గా. సో నేను చెప్పేది ఏంటంటే ఎనీ ఫ్యామిలీ ఇష్యూ మేము కూడా ఎవరైనా సరే సార్ కోర్టులో టైం పడుతుంది. సో మ్యూచువల్ డివోర్స్ అనేది ఫాస్టెస్ట్ డివోర్స్ ఇన్ ద కంట్రీ.
సో దాని పరంగా దానికంటే ముందు ఒక మ్యూచువల్కి వెళ్ళే ముందు డెఫినెట్గా ఒక ఎంఓఈ రాసుకోవాలి, అగ్రిమెంట్స్లోకి వెళ్తారు, అవన్నీ సాటిస్ఫై ఆనర్ చేస్తామని పలానా డేట్ టైం లైన్స్ పెట్టుకుంటారు, దాని ప్రకారం అయిన తర్వాత అది మ్యూచువల్కి వెళ్తాయి, ఇవన్నీ దాని ప్రకారం ప్రాసెస్ ఉంటుంది అది. సో మేము చెప్పేది ఏంటంటే ఈ ఫిఫ్త్ పాయింట్ ప్రాపర్టీ విషయంలో ఇరుక్కుంది కాబట్టి ఇరువైపులా మీరు మనం అది మాట్లాడి, ఇప్పుడు మీరేమో లోన్ తీసుకుంటే ఎట్లా, అది తీసుకుంటే ఎట్లా, నాకు ఏం లేకపోతే ఎట్లా అంటారు. నేను చెప్పేది ఏంటంటే ఈవెన్ యువర్ లయబిలిటీస్ విల్ బి షేర్డ్ ఇఫ్ ద విల్ ఈజ్ రిటర్న్. మీ లయబిలిటీస్ కూడా మీరు ఏమైనా తీసుకుంటే అది దట్ విల్ బి షేర్డ్ బై యువర్ లీగల్ హెయిర్స్, అదొకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి, మీరు ఒకవేళ ఇది విల్లు రాకపోతే మీరు రేపటి రోజు రెండో మ్యారేజ్ చేసుకుంటే మరి ఇది పోతుంది కదా, ఈ షేర్ ఇంకా చాలా మందికి ఇవ్వాల్సి వస్తుంది, మాకు ఉన్న ఆస్తి పోతుంది కదా, మా షేర్ పోతుంది కదా అని వాళ్ళది కూడా ఉండొచ్చు. ఇద్దరిది అమికబులే, ఇద్దరిది సెన్సిబులే. సో దానికి అనుగుణంగానే కూర్చొని ఆ చిన్న లీగల్ హ్యాజిల్ అది ఏదైతే ఉన్నాయో అవి కూడా చూసుకొని, ప్లస్ మీరు మిగతా ప్రాపర్టీస్ ఫ్యాక్టరీ కానీ మిగతా వాటి మీద కూడా కొన్ని ఎంకమెండెన్సెస్ కానీ ఇవి అమౌంట్స్ డ్యూ ఉన్నాయి అంటున్నారు, డెట్స్. మరి ఆ డెట్స్ని కూడా మీరు క్లియర్ చేసి అవి ఎప్పుడెప్పుడు క్లియర్ చేస్తారో ఆర్టీ టైమ్ లైన్స్ కూడా క్లియర్గా రాసుకోండి. ఏదైనా అగ్రిమెంట్లో క్లియర్గా రాసుకోవాలి ఆన్ పేపర్. మనం చెప్పడం ఇప్పుడు ఆజాద్ గారు చెప్పినట్టు బిల్ గేట్స్ గారు ఇచ్చారు 50% కంటే ఇచ్చారు, మీరు ఇంకా ఎక్కువ ఇస్తున్నారంటే మీరు ఇవ్వడం మిమ్మల్ని నుంచి గుంజుకుందామని ఎవరు చూడట్లేదు. ఆన్ పేపర్ మీరు ఎంత ఇద్దాం అనుకుంటారు, ఏదైనా ఆన్ పేపర్ ఉండాలి. వాళ్ళైనా వాణిగారైనా మీరైనా ఆన్ పేపర్ ఒక నిర్ణయం తీసుకుని ఆన్ పేపర్ పెట్టండి, దాన్ని బట్టి వీ కెన్ గో హెడ్. రెండు రేషనల్గా ఉండాలి, ఇద్దరు పార్టీలకి న్యాయం జరగాలి. ఇట్ షుడ్ బి విన్ విన్ సిచ్యువేషన్. దాని ప్రకారంగా ముందుకెళ్తే వీ కెన్ క్లోజ్ ఇట్ ఆఫ్. దట్స్ వాట్. ఓకే, అంటే కోరేది ఏంటంటే సార్, మీరు ఇన్వాల్వ్ అయ్యి అందరూ పెద్దలు, ఆర్టీవీ పెద్దలు అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేస్తే సంతోషం, నేను కూడా ఎమికబుల్ క్లోజర్కి వస్తాను సార్. బట్ సమాజంలో గౌరవమైన పొజిషన్ లో స్థానంలో ఉన్నాం కాబట్టి 10 మందికి అవమానపరిచే విధంగా సభ్య సమాజం అసహించుకునే విధంగా అలా ఇంటి దగ్గర నా పిల్లల్ని కూర్చోబెట్టే హక్కు తనకుందా? తనకెంత అయితే హక్కు నా పిల్లల మీద ఉందో నాకు కూడా నా పిల్లల మీద అంతే హక్కు ఉంది. కరెక్ట్ సార్, కానీ పిల్లలు ఇద్దరు మేజర్లే, వాళ్ళు ఇష్టపరంగానే కూర్చున్నారు కదా, ప్రొటెస్ట్ చేసే హక్కు ఎవరికైనా ఉంది దేశంలో. వినండి సార్, మొదటి రోజు నాన్నని చూడటానికి వచ్చామని అనిపించే ఆమె ఆఖరి రోజు వచ్చేటప్పటికి ఆస్తి కోసమే వచ్చామన్నటువంటి విషయాన్ని ఇప్పుడు బయటపడింది కదా. మరి ఇప్పుడు అవన్నీ నేను చూడలేదు సార్, మరి ఆ వీడియో బైట్స్ అయితే నేను చూడలేదు. బట్ నేనేమంటున్నానంటే వాట్ ఆర్ ఇట్ మై బిట్ సార్. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ మడ్స్లింగింగ్ అలిగేషన్స్ వద్దు సార్, ఆవిడ వేయడము మీరేయడం వద్దు. నేనేమంటానంటే మంచి కూర్చొని వీ విల్ క్లోజ్ ఇట్ ఆఫ్. ఒక అగ్రిమెంట్ పరంగా మాట్లాడుకొని ఆస్తుల డిస్ట్రిబ్యూషన్, ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఆ పార్టీషన్స్ ఎట్లా చేసుకోవాలి ఏంటనేది ఒక ఆలోచించిన ఒక అమికబుల్ సొల్యూషన్కి వెళ్ళామనుకోండి, తను కూడా వాళ్ళ పిల్లలు కూడా ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎవ్రీథింగ్ విల్ బీ సాల్వ్, ఎవ్రీథింగ్ విల్ పుట్ ఇట్ ఆన్ పేపర్ అండి. దట్ ఈస్ అదే లాజికల్ సొల్యూషన్. ఓకే, ఒక్క నిమిషం ఆజాద్ గారికి ఇస్తున్నాను, ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు, సో ఈ విషయంలో మీరు మీ యొక్క బాధ్యత పూర్తిగా మీరు నిర్వర్తిస్తున్నారు. ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్, అది అందరూ ఒప్పుకుంటున్నారు. కాకపోతే ఒకటి నేను మళ్ళీ చెప్తాను, ఇది ఏదైనా ఉంటే మీరు అన్నట్టు అమికబుల్గా సెటిల్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. లేకపోతే కోర్ట్ ఆఫ్ లా ఎలాగుంది, దాని టైము సమయం అన్నీ మనకు తెలియదు ఏం కాదు, మనం చూడని డాక్యుమెంట్స్ కాదు. సో కాబట్టి ఏదైనా ఉంటే ఆర్టీవీ ద్వారా మన మిత్రులందరూ కూడా కలిసి మీకు హెల్ప్ చేసే అవకాశాలు ఉన్నాయండి. శ్రీనివాస్ గారు ఓకే, మీరు రేపు నేను ఏమన్నా చేసుకోవడానికి బతకటానికి నాకు ఒక ఆధారం ఉండాలి కాబట్టి ఆ వకీల్ని అడుగుతున్నాను. మిగతా వాణి పెట్టిన డిమాండ్లన్నీ నేను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాను విత్ ఎన్కంబరెన్స్ ఫ్రీ అని మీరు అంటున్నారు, రైట్? 100%. మరి అయినా ఎందుకు ఒప్పుకోవట్లేదని మీరు అనుకుంటున్నారు? అంటే ఇంకేమన్నా ఎవిల్ థాట్స్ ఉన్నాయని అనుకుంటున్నారా వెనుక, ఒప్పుకోకపోవటం వెనుక? మీరు మొదటి నుంచి 8 రోజులు జరుగుతున్నటువంటి ఆమె డిమాండ్స్ ఒక్కసారి పరిశీలించండి సార్. ఒక్కో డిమాండ్ ఒక్కో సందర్భంలో ఒక్కో రకమైన డిమాండ్. నాన్నని చూడటానికి పిల్లలు వస్తే పిల్లలకి తలుపు తీయడా అని ఆర్గ్యుమెంట్ చేశారు. పిల్లలే వెళుతున్నారు తప్ప నేను అక్కడికి వెళ్ళను, నాకు సంబంధం లేదు, పిల్లలే వెళ్తామంటే అయినా వద్దమ్మా అలా వెళ్ళొద్దని నేను చెప్పాను, పిల్లలే వెళుతున్నారు అని అన్నది. అయినా పిల్లల చేత నాన్నని కలవడానికి వస్తామని నా బిడ్డల చేత అనిపించిన ఈ వాణి 2 సంవత్సరాలుగా నేను తిన్నానా, ఉన్నానా, చచ్చానా, బ్రతికున్నానా, ఏ చెట్ల కింద పడున్నాను, ఏ ఎండల్లో ఉన్నాను అని ఒక్కసారే నా పిల్లల చేత నన్ను 2 ఏళ్లలో అడిగించిందా సార్? అడగలేదండి. ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు మీడియాని, దారాల్ని, దురుపాల్ని, తాళ్లని, నిచ్చెనల్ని ఇవన్నీ ఎందుకు సార్ పిల్లలతో పాటు పంపించింది ఆవిడ? 2వ రోజు వచ్చి ఇంటికి ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఇంటిని గేటు తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ట్రెస్ పాస్ చేసి, అంటే పవర్ బ్లేడ్స్ పెట్టి డోర్లని, టాటా స్టీల్ డోర్స్ అవి కట్ చేసి లోపలికి వచ్చి మరి అంత రాద్ధాంతం చేసేటప్పుడు నేను కంప్లైంట్ ఇచ్చాను సార్. అక్కడ కూడా మనకు రాంగ్ ఉద్దేశం ప్రజల్లోకి పంపించారు. ఏంటంటే నా డోర్లు ఎవరైతే కట్ చేస్తున్నారో ఆ కట్ చేస్తున్న వాళ్ళ మీద ఆక్రోశంతో నేను కోపంగా వెళ్ళాను సార్. ఎప్పుడైతే వెళ్తున్నప్పుడు నా పిల్లలు
వాణి ఎదురుగా వస్తున్నారో ఆ కర్ర నేలకు కొట్టేసి రూమ్ లోకి వెళ్ళిపోయాను సార్. ఈ క్షణం వరకు నేను బయటకు రాలేదు సార్. ఎందుకంటే నాకు చాలా అసభ్యకరంగా ఈ సమాజంలో జరిగిన విషయం అంతా కూడా నా మనస్సాక్షిగా మీ ఛానల్ ద్వారా ప్రజలందరికీ తెలియజేశాను సార్. ఇంత తెలియజేసిన తర్వాత కూడా నేను రెండో రోజు చెప్పారు తను, శ్రీనివాస్ ఇక్కడ ఉండకూడదు, పలాస పోవాలి, టెక్కల్లో ఉండకూడదు అనేది రెండో డిమాండ్. మూడో డిమాండ్ ఏంటంటే ఎమ్మెల్సీగా రాజీనామా చేయాలి, మూడో డిమాండ్. నాలుగో డిమాండ్ ఏంటంటే వీళ్ళే నాకు కావాలి, కొత్త డిమాండ్. అన్ని అంటే వివాదం తేల్చే ఉద్దేశం వాణికి లేదు అని మీరు అంటున్నారు, రైట్? సార్, వివాదాన్ని క్లియర్ చేసుకునే ఉద్దేశం కాదు. దువ్వాడ శ్రీనివాసుని ఇది వరకు హత్యా ప్రయత్నం చేసిన వాణి ఇంట్లో నేను జిమ్ చేసే డంబెల్స్ ని 2 చేతుల్లోతో పాటు నా మీద నేను నిద్రిస్తున్న టైంలో, అంటే పూర్తి నిద్రలో లేను సార్, మెలకుగానే ఉన్నాను. మంచం మీద చేరబడేటప్పుడు ఆ కోపంతో వచ్చి నా మీదకి విసిరినటువంటి వాణి తప్పించుకున్నాను ఆ డంబెల్ తాలూకా త్రో నుంచి. ఆ తర్వాత అదే ఇంటిలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక రూమ్ లో నేను కనీసం 3 నెలల పాటు బయటకు వెళ్ళొచ్చి ఇంటికి వచ్చిన వెంటనే లాక్ వేసుకుని లోపల ఉండేవాడిని సార్. ఏ క్షణాన రాత్రికి ఏం జరుగుతుందని 30 సంవత్సరాలు నా నరకం, నా కష్టాన్ని, బాధ. ఏమైంది ఆ రోజు డంబెల్ తీసుకుని కొట్టిన రోజు? ఏం జరిగిందండి అసలు? డంబెల్ తీసుకుని కొట్టడానికి దారి తీసిన సిచ్యువేషన్ ఏంటి? ఎంపీ ఎన్నికల్లో నువ్వు ఎందుకు వెళ్తున్నావు? 2019 సందర్భం సార్ ఇది. 2019లో నువ్వు 2019 కాదు, నేను ఎంపీ 19లో పోటీ చేశాను సార్. 2019లో నువ్వు ఎంపీగా ఎందుకు పోటీ చేస్తున్నావు? నువ్వు పోటీ చేయడానికి వీలు లేదు, నీ దగ్గర డబ్బులు లేకపోయినా నువ్వు ఎందుకు చేయాలనుకుంటున్నావని నాతో అప్పటికే వారం 10 రోజుల నుంచి ఆర్గ్యుమెంట్ చేస్తుంది సార్. అంటే డబ్బులు లేవా? అదే ఎంపీగా పోటీ చేయొద్దంటానికి మీ దగ్గర డబ్బులు లేవు అన్న కారణమా, ఇంకేదైనా కారణమా? నేను పోటీ చేస్తే డబ్బులు లేవన్నది కారణం చూపించిందే తప్ప నేను పోటీ చేయడానికి తను జీర్ణించుకోదు. ఇప్పుడే కాదు సార్, 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో నేను 2003లో కష్టపడి పనిచేసి పాదయాత్ర విజయవంతం చేసినప్పుడు మా నియోజకవర్గానికి వచ్చి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు టికెట్ నాకు ప్రకటించారు హరిశ్చంద్రపురం నియోజకవర్గానికి. అప్పుడు తండ్రి రాఘవరావు వాణి రాజశేఖర రెడ్డి గారి వద్దకెళ్ళి ఆ టికెట్ మాకిస్తారా, ఇండిపెండెంట్ గా పోటీ చేయమంటారా అని ఆయన ముందు చెబితే రాజశేఖర రెడ్డి గారు నన్నే కన్విన్స్ చేసి శ్రీనివాస్ ఆ టికెట్ వాళ్ళకి ఇచ్చేద్దామన్నారు సార్. సరే ఇచ్చేసాను సార్, ఒప్పేసుకున్నాను. అంతేకా అక్కడి నుంచి ఇది 20 సంవత్సరాల తర్వాత, అంటే మళ్ళీ 2024వ సంవత్సరం మళ్ళీ కూడా అధిష్టానం వద్దకు వెళ్లి ఆ టికెట్ నాకు ఇస్తారా లేదా, మాధురిని కేవలం స్కేప్ గోట్ చేసింది సార్, మాధురిని బలిపశువు చేసింది సార్ అమ్మాయి. మాధురిని తెచ్చిందే దువ్వాడ వాణి, రాజకీయాల్లో పెట్టిందే వాణి. అన్ని చేసిన తర్వాత మళ్ళీ నాకు తనకి లేనిపోని అపోహలు ఇవన్నీ సృష్టించి తన స్వార్థం కోసం అధిష్టానం వద్దకు వెళ్లి అధిష్టానం వద్ద దువ్వాడ శ్రీనివాస్ కు మాధురితో సంబంధం ఉంది, ఈయన పోటీ చేస్తే ఎన్నికల్లో పనికిరాడు, ఈయనకు ఓట్లు వేయరు, ఆ టికెట్ నాకు ఇవ్వండి, ఆయనతో నాకు డైవర్స్ ఇవ్వండి, విడాకులు ఇవ్వండి, నాకు ఎమ్మెల్యే టికెట్ నాకు లేదంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి అధిష్టానం ముందు చెప్పి 24లో కూడా టికెట్ కి డిమాండ్ చేశారు సార్. అప్పుడు నేను అధిష్టానాన్ని కన్విన్స్ చేసి 100 మెట్లు దిగి నా 25 సంవత్సరాల రాజకీయ కష్టాన్ని కూడా 100 మెట్లు దిగి దువ్వాడ వాణి టికెట్ ప్రకటించేటట్టు నేను చేశాను సార్. అనే పోటీలో ఉండేది సార్ అసలు. కానీ గ్రాఫ్ రోజు 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 గ్రాఫ్ పడిపోతే గతి లేని పరిస్థితుల్లోనో తప్పని పరిస్థితుల్లోనో మళ్ళీ నేను పోటీ చేయాల్సి వచ్చింది సార్. టికెట్ నేనే, అంటే నేను ఫ్యామిలీ కోసం కుటుంబం కోసం ఎంత కాంప్రమైజ్ అవుతుంటాను అనడానికి ఉదాహరణ కింద మీకు చెప్పాను సార్. ఎన్నికల్లో నా మీద నేను జిమ్ చేసే డంబెల్స్ ఎదురుగా ఉన్నది 2 చేతులతో నా మీద విసరడానికి కారణం ఏంటంటే అప్పుడు ఎంపీగా నేను పోటీ చేయకూడదు అన్నటువంటి దురుద్దేశం. అంటే మీకు 2 ఇన్సిడెంట్లు చెప్తాను. 2004లో ఎలా టికెట్ తీసుకున్నారు, 2024లో ఎలా టికెట్ తీసుకున్నారు, 2019లో అలా విసరాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సార్? ఇలా చెప్పుకుంటా పోతే 1,00,000 సమస్యలు ఎదుర్కొన్న నేను ఇంటిలో విసిగి వేసారి ఇక్కడ ఒక చిన్న ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉంటున్నాను సార్. ఈ గృహాన్ని కూడా ఇచ్చేయమంటే నేను ఇవ్వలేను అని చెప్తున్నాను సార్. కానీ మీ ఇద్దరు పిల్లలు కూడా ఎందుకు సపోర్ట్ రావట్లేదు శ్రీనివాస్ గారు? మా పిల్లల్ని చిన్నప్పటి నుంచి నేను గుండెల మీద పెట్టి పెంచి పోషించి ఇద్దరిని డాక్టర్స్ చేసి ఎండ గాని వాన గాని తగలకుండా ఏసీ కారుల్లో ఏసీ బంగ్లాలో పెంచి అందరూ ఏ తండ్రైనా పెంచుతాడు సార్, ఏ తండ్రైనా చూస్తాడు. కానీ చెప్పుకోవాల్సిన కర్మ నాకు వచ్చింది ఈ రోజు. ఆ పరిస్థితిలో వాళ్ళకి బాగా పెంచి ఇద్దరిని డాక్టర్స్ చేసి పెదపాపని బ్రహ్మాండమైనటువంటి అంగరంగ వైభవంగా వివాహం చేసి నా నియోజకవర్గంలో ఉన్న 72,000 ఇళ్లకు కూడా ఇన్విటేషన్ కార్డ్స్ ఇచ్చాను.
1,00,000 కార్డులు కొట్టాను. కొట్టి బ్రహ్మాండంగా చేశాను. రెండో పాపకు కూడా పీజీ చేయించాలి, పీజీ చేసి ఇక్కడ కూడా వివాహం చేయాలి. ఇన్ని ఆలోచనతో ఉన్న నాకు నా పిల్లలు, నేను ఒక మధ్యతరగతి కుటుంబీకానికి చెందిన వాడినని, నేను లుంగితో వచ్చానని, మా నాన్న రైల్వేలో పనిచేసే అంటే పిల్లలు అలా పట్టించుకుంటారా? మీ తండ్రి పేదోడమ్మా, మీ తండ్రికి నేను చేసుకునేంత వరకు ఏమీ లేదు అంటే పిల్లలు మారిపోతారా? అదే నా జీవితంలో నా కర్మ, నా దురదృష్టం సార్. పిల్లలకి విషం పోసి పెంచినట్టు తండ్రి మీద వ్యతిరేక భావాలు సృష్టించింది సార్. దీని అంతటికీ ప్రధాన కారణం అంటే తండ్రి ఆస్పాస్తులతో సంబంధం లేకుండా సహజమైన ప్రేమాభిమానాలు ఉంటాయి తండ్రి మీద. కానీ మీరు నా పిల్లలకు నేను పేదోనని చెప్పడం ద్వారా పిల్లల్లో ఆ వ్యతిరేక భావం పెరిగింది అని అంటున్నారు. అంటే అది నమ్మశక్యంగా ఉందా? పేదోడనే కాదు సార్. మీ నాన్న ఎమ్మెల్యే పోటీకి అనర్హుడు, వ్యాపారాలకు అనర్హుడు, మీ నాన్న అసలు దేనికి పనికిరాడు. మీ నాన్న ఈ రోజు అనుభవిస్తున్నవన్నీ నా ఆస్తులు, నా అంతస్తులు, నా స్వార్జితాలు, నా శక్తి నుంచే మీ నాన్న స్థాయికి వచ్చాడు. మీ నాన్న నేను చెప్పినట్టు వినాలి, నా కంట్రోల్లో ఉండాలి. వ్యాపారం బాగుంటే దీవాణి వచ్చి నా పేరును ఉండాలంటది. వ్యాపారం బాగోకపోతే ఆ వ్యాపారం గురించి మాట్లాడదు. రాజకీయంగా నేను గెలిచే అవకాశాలు ఉన్నాయంటే ఆ అవకాశం నాకు కావాలంటది. నేను ఓడిపోయే అవకాశాలు ఉన్నాయంటే రాదు. ఒకవేళ నేను 5 ఎన్నికల్లో కూడా పోటీ చేసేటప్పుడు ఓడిపోవటానికి నాకు ముందుగా వచ్చే సవాల్ మా ఇంటి నుంచే వస్తుంది సార్. నువ్వు ఈ ఎన్నికల్లో ఎలా గెలుస్తావో చూస్తానని తను నన్ను అడుగుతారు సార్. ఈ రకంగా ప్రతి సందర్భంలో కూడా పిల్లలు ఆమె చాలా ప్రేమగా ఉండేవారు సార్, చాలా ప్రేమగా ఉండేవారు. కానీ మాధురి అనే బూచి చూపించి వాళ్ళ మనసులను పాడు చేసి, కలుషితం చేసి, నన్ను ప్రశ్నించేటట్టు చేసి, అతి దుర్మార్గంగా సభ్య సమాజం ముందు నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి, భర్తకే ఒక స్త్రీని, ఆమె భరతనాట్యం, ఆమె ఒక పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయిని తీసుకొచ్చి రాజకీయాల్లో దించి నాకు మహిళా కన్వీనర్ ఇవ్వమని చెప్పి ఆ అమ్మాయికి నాకు లేనిపోని కథలు సృష్టించి అధిష్టానానికి, ప్రజలకి, కార్యకర్తలకి చెప్పి మీ నాన్న అమ్మాయితో పోతే మీకు రూపాయి కూడా రాదని పిల్లల్ని రెచ్చగొట్టి, పిల్లల బుర్రల్ని పాడు చేసి వాళ్ళని అన్ని తిరిగి మాట్లాడేటట్టు, ప్రశ్నించేటట్టు నా ముందు ఏమనిపిస్తుంది శ్రీనివాస్ గారు? కట్టుకున్న భార్య, కన్న బిడ్డలు కూడా నా మీద పోరాటం చేస్తున్నారని అంటున్నారు. సో ఇలాంటి పరిస్థితిలో మీకు ఏమనిపిస్తుంది? నా కన్న పిల్లలు నన్ను ఏం ప్రశ్నించినా అది చూస్తే నాకు నవ్వు వస్తుంటది సార్. నాకు ఇటువంటి బాధ నా పిల్లలు నాకు ప్రశ్నిస్తే ఉండదు సార్. నా కన్న పిల్లలు నన్ను ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చినటువంటి దువ్వాడవాణి, చరిత్రహీనురాలు, సభ్య సమాజంలో స్త్రీగా ఆమె ఒక మచ్చ సార్. అలాంటి స్త్రీ మీరు ఇప్పటికే మీడియాలో చాలా చూస్తుంటారు. ఆమె బిహేవియర్, ఆమె మాట తీరు, ఆమె అగ్రెసివ్నెస్, ఆమె సైకో వైపరీ కాదు. మరి ఆ గొడవ జరిగిన రోజు మీరు ఒక స్టిక్ పట్టుకు వెళ్ళి మీ అమ్మాయి మీద దాడి చేయడానికి ప్రయత్నించారు, చున్నీ నెక్కకు బిగించడానికి ట్రై చేశారని అంటున్నారు. మరి మీరు ఎంత ప్రేమగా చూసుకున్నప్పుడు మీ అమ్మాయి పైన చెయ్యెత్తాలని ఎలా అనిపించింది? నేను ఇంత ప్రేమగా చూసుకోకపోతే వాళ్ళు ఇంత వాళ్ళు అవుతారా సార్? ఈ స్థాయికి వస్తారా సార్? ఇన్ని చదువులు ఇంత బ్రహ్మాండంగా చదివి ఈ స్థాయిని పొందగలుగుతారా సార్? 2 డాక్టర్స్ అయ్యారంటే దువ్వాడ వాణి ఖర్చు పెట్టిందా, దువ్వాడ వాణి చేసిందా సార్? చెప్పమనండి సార్. దువ్వాడ శ్రీనివాస్ చేశాడా ఇదంతా? ఒకవేళ దువ్వాడ శ్రీనివాసే చేయకపోతే, దువ్వాడ శ్రీనివాస్ మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందినవాడైతే, వ్యాపారాల్లో సంపాదించకపోతే ఈ ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి సార్? నా స్వాధితంగా ఎక్కడి నుంచి సంక్రమించాయి సార్ నాకు? అంటే దువ్వాడ వాణి సపోర్ట్ తో ఆస్తులు సంపాదించారు అని అంటున్నారు ఆమె. ఒక్క డాక్యుమెంట్ చూపించమనండి సార్, ఒక్క అకౌంట్ ట్రాన్స్ఫర్ చూపించమనండి సార్. ఒక్క డాక్యుమెంట్ లేదు. నా ద్వారానే ఇవన్నీ మీకు వచ్చాయని చెప్పడానికి ఏదైనా ఒక సింగిల్ ఎవిడెన్స్, నేనైతే నా స్వాధితంగా ఇవన్నీ నేను సంపాదించాను అని చెప్పడానికి ప్రతి దానికి నేను ఎవిడెన్స్ చూపెడతాను సార్. కానీ ఆమెకి ఒక్క సింగిల్ ఎవిడెన్స్ చూపించమనండి సార్. ఒక్క సింగిల్ ఎవిడెన్స్ తను నాకు ఇలా ఇస్తే వచ్చిందని సార్. ఇంకో మాట కూడా చెప్తున్నా, వీళ్ళకు జమీందారులని చెప్పుకుంటారు, నాకు మిడిల్ క్లాస్ అని అంటారు. రాఘవరావు అంటే వాణి తండ్రి తాలూకా తల్లి, నా తల్లి తాలూకా తల్లి సొంత అక్క చెల్లెలు సార్. వాళ్ళు ధనవంతులు అయితే మేము ధనవంతులు అవుతాం, వాళ్ళు పేదవాళ్ళు అయితే మేము పేదవాళ్ళు అవుతాం. అయినా భార్యాభర్తల మధ్య మిడిల్ క్లాస్ ఏంటి, సుపీరియర్ క్లాస్ ఏంటి సార్ ఈ దౌర్భాగ్యం? మీరు మీడియాలో కూడా విన్నారు కదా. ఒక రైల్వే ఎంప్లాయీకి చెందినటువంటి కొడుకు, నేనే అన్ని చూశాను, నేనే ఇచ్చాను, నేనే చేశాను. నా తల్లిని కూడా 30 సంవత్సరాలు ఇంటికి రానివ్వకుండా, నా సోదరులు ఇంటికి రానివ్వకుండా తల్లిని తిట్టడం, సోదరులను తిట్టడం. నేను వాళ్ళ ఇంటికి వెళ్తే ఇప్పుడు కూడా చెప్తుంది సార్, నిన్న కూడా మీడియాలో, ఈ కొత్త ఇంటికి వాళ్ళ మదర్ వచ్చింది, వాళ్ళ బ్రదర్ వచ్చారు అని అంటున్నారు. ఏం సార్, మదర్ ని ఏ తల్లి, ఏ భార్య అయితే దూషిస్తుందో, మదర్ కొడుకు దగ్గర ఉండకూడదని ఏ భార్య అయితే అంటదో, అలాంటప్పుడు ఖచ్చితంగా డైవర్స్ ఇచ్చేవలసిందని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది కదా సార్. ఓకే, కానీ ఒకటేంటంటే శ్రీనివాస్ గారు, నేను విడిపోవడాన్ని సమర్థించను ఎట్టి పరిస్థితుల్లోనూ.
99.999% కలపటానికే ట్రై చేస్తాం. విడిపోవడాన్ని నేను సమర్థించను. కానీ విడిపోయే సందర్భంలో మీరు ఏదైతే సెటిల్మెంట్ చేసుకుంటున్నారో, ఆస్తులన్నీ ఇస్తున్నారో కరెక్ట్గానే ఉంది అని అనిపిస్తుంది. మీ వైపు నుంచి కరెక్ట్గానే ఉందనిపిస్తుంది. 90% నిజంగా ఆజాద్ అన్నట్టు ఎవరు ఇచ్చే అవకాశం లేదని అనిపిస్తుంది. ఒక్కసారి నేను కృష్ణకాంత్తో కూడా మాట్లాడతాను. కానీ మరి ఎందుకు తెగడం లేదు? ఈ వివాదం ఇంకా ఎందుకు కొనసాగుతోంది? ఆమె లాయర్ గారికి అడిగాను సార్, ఆమె గారు లాయర్ గారికి అడగాలి. మీరు ఒకసారి ఇస్తున్నాను కృష్ణకాంత్కి. సార్ హలో హలో సార్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీరు మళ్ళీ బ్లేటెంట్ అలిగేషన్స్ అవన్నీ వేస్తున్నారు స్టూడియోలో ఆన్ రికార్డ్. ఆవిడ 2004లో ఇలా చేశారు, మొన్నేమో డంబుల్ పెట్టి కొట్టారు అది అని. సరే నేను అవన్నీ అనట్లేదు. ఇప్పుడు పోనా డంబుల్ పెట్టి కొడతానికి మీ మీద హత్యా ప్రయత్నం చేస్తే మీరు ఏమైనా కంప్లైంట్ ఏమైనా లాడ్జ్ చేశారా సార్? సరే అదే మరి సార్ ఇప్పుడు ఎట్ ఎండ్ ఆఫ్ ది డే సరే ఓకే మీరు నేను జస్ట్ అడుగుతున్నా సార్. ఎందుకంటే ఇప్పుడు స్టూడియోలో కూర్చొని బ్లేటెంట్ అలిగేషన్స్ ఎవరైనా చేస్తారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే కోర్టుకు కావాల్సింది మన అలిగేషన్స్ కాదు, ప్రూఫ్స్ కావాలి. సో మీడియాలో మీరు చెప్పింది ఎవిడెన్స్ అవ్వచ్చు సార్, దానికి తగ్గట్టుగా ప్రూఫ్ కావాలి. ఇప్పుడు సార్ ఒకటి సార్, ఇప్పుడు గ్రౌండ్ సైడ్ అవి ఉంటే మనం చూపిద్దాం సార్. నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు మీరు మీ 4 గోడల మధ్య మీ మీద డంబెల్తో కొట్టారు, మీరు అది చేశారు ఇచ్చేసారు, మిమ్మల్ని ఒక బీదవాడిగా చిత్రీకరించారు పిల్లలకి, అవన్నీ చెప్తున్నారు కదా. ఇవన్నీ బ్లేటెంట్ ఎలిగేషన్స్, దట్లోనే డ్యామేజ్ యువర్ కేసు. యాజ్ అన్ అడ్వకేట్ చెప్తున్నా. నేను ఏమంటున్నానంటే సార్, అవన్నీ ఏదైనా కానీ అవన్నీ సార్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి రికార్డెడ్. అదేమైనా ఉండాలి, అట్లీస్ట్ మినిమం ఎవిడెన్సెస్ అయితే సర్కమ్స్టాన్షియల్ ఉండాలి, లేకపోతే డాక్యుమెంటెడ్ అని ఉండాలి, డైరెక్ట్ ఉండాలి. నేను ఒకటే ఏమంటున్నానంటే, ఇక్కడ మనం స్టూడియోలో కూర్చొని బ్లేటెడ్ ఎలిగేషన్స్ చేసుకునే బదులు ఇప్పుడు అలా అయితే ఇప్పుడు మీది మాధురి గారిది కూడా యూ బోత్ హ్యావ్ కన్ఫెస్డ్ ఆన్ రికార్డ్ ఇన్ వీడియోస్. వ్యాలిడ్ అయినా అవ్వకపోయినా సార్ నేను ఏమంటున్నానంటే, సో లెట్ దెమ్ ప్రూవ్ దట్ ఇన్ కోర్ట్. కన్ఫెషన్ గురించి కాదు నేను ఏమంటున్నానంటే, మరి ఇది కూడా ఇట్స్ నాట్ వ్యాలిడ్ అంటారా? ఎగ్జాక్ట్లీ మై పాయింట్. నేను ఏమంటున్నానంటే, ఇది కూడా ఇప్పుడు క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారు ఈయనని అంటున్నారు, మరి ఆవిడది కూడా ఇప్పుడు క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారు కదా. ఇందాక నుంచి వాణి గారి మీద కూడా సార్ వెన్ ఐఎమ్ స్పీకింగ్ లెట్ మీ స్పీక్ సార్. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఈయన కూడా ఆమెది క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నట్టే కదా సార్. మన అందరం మాట్లాడాలి, కానీ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు వాణి గారిని మనం ఒపీనియన్ తీసుకోలేదు. వీ హావ్ నాట్ టేకెన్ హర్ ఇంటూ కాల్. అది లేకుండా మనం అందరం ఇక్కడ ఎలిగేషన్స్ రావట్లేదు. ఆమె హెల్త్ బాగాలేదని ఏదో ఇందాక పెట్టినట్టున్నారు కదా. వాట్ ఎవర్ ఇట్ మైస్ మాట్లాడుతున్నారు. నేను అదే చెప్తున్నాను. నేను ఏమంటున్నానంటే, వాట్ ఎవర్ మనం ఒకరి ఒపీనియన్ ఇదంతా మీడియా ట్రయల్స్ చేయడం, ఇదంతా ఎలిగేషన్స్ ఇక్కడ అన్ని బ్లేటెంట్ అవుతాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈయన కానీ ఇప్పుడు వాణి గారు కానీ ఏదైనా ఉన్న ఎలిగేషన్స్ అవన్నీ కోర్టులను ప్రూవ్ చేసుకోలేదు ఎండ్ ఆఫ్ ది డే. కానీ నేనేమంటున్నానంటే, యాజ్ అన్ అడ్వకేట్, ఈ ఫ్యామిలీ ఇష్యూస్ కాబట్టి ఒక అమికబుల్గా ఎలాగో 5 డిమాండ్స్లో 4 ఒప్పుకున్నారు. 5వది కూడా అదేంటో కూర్చొని మాట్లాడుకొని ఆన్ పేపర్ పెట్టుకొని క్లోజ్ చేస్తే అయిపోతుంది కదా అని నా ఉద్దేశం కూడా. నేను ఇప్పుడు ఏమంటానంటే, శ్రీనివాస్ గారు ఇందాక నుంచి కంటిన్యూస్గా ఎలిగేషన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వాణి గారి మీద. అట్ ద సేమ్ టైం వాటికి ప్రూఫ్స్ ఏంటి? అట్లీస్ట్ నేను ఒక కంప్లైంట్ డంబెల్ పెట్టి కొట్టారు, హత్యా ప్రయత్నం 1 సార్లు చెప్పారు. ఒక చిన్న కంప్లైంట్ అన్న ఒక పెట్టుకోవచ్చు. ఇంకా భర్తగా భరించాను అంటే మరి ఆవిడ మరి ఇప్పుడు భార్యగా భరించలేకుండానే ఇవన్నీ చూసుకొని ఇద్దరు ఒకే బిల్డింగ్ లో ఉంటారు ఇవన్నీ కాబట్టి ఆమె వెళ్ళి ధర్నాలు చేస్తున్నారు. మరి ఈ ఆ లెక్కన ఆమె కూడా కరెక్ట్ క్యారెక్టర్ అసోసియేషన్ ఎట్లయింది అది ట్రెస్పాస్ కాదా? ఆమె అక్కడికి వచ్చి చేయడం అది దానికి కేసు వేసారు కదా. మరి దానికి కేసు వేసినా మరి డంబెల్ పెట్టి కొట్టినప్పుడు మరి ఎందుకు వేయలేదండి? అప్పుడు మంచిగా రిలేషన్స్ అంటే ఒప్పుకుంటా సార్. ఇప్పుడు ఆన్ రికార్డ్ ఈయనే కదా 30 ఏళ్ళ నుంచి సరిగ్గా రిలేషన్స్ అని చెప్పారు. అప్పుడు రిలేషన్ బాగుందని ఎట్లా చెప్తున్నారు? దిస్ ఆల్ ఆర్ బ్లేటెంట్ ఎలిగేషన్స్. మనం స్టూడియోలో కూర్చొని మాట్లాడుకోవడం కాదు సార్. లెట్ us come to an amicable solution అంటున్నాను నేను. అవగాహన రావడంతో మాట్లాడతారు సార్. మీకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నానంటే, మీడియాలో ఉన్నది చెల్లుతాయి అంటున్నారు. నేను మీడియాలో చెల్లుతాయి అనట్లేదు సార్. బ్లేటెంట్ ఎలిగేషన్స్ స్టూడియోలో చేయకుండా అంటున్నా నేను. చెల్లుతాయి అనట్లే నేను. ఇప్పుడు అది బ్లేటెంట్ ఎలిగేషన్స్ అయినప్పుడు ఇవి బ్లేటెంట్ ఎలిగేషన్స్ కదా అంటారు. దట్స్ మై పాయింట్ ఎగ్జాక్ట్లీ. అదే ఏదైనా కానీ ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు ఈయన ఎలిగేషన్స్ చేస్తున్నారు కదా, నేను వద్దంటున్నాను అవి. ఎగ్జాక్ట్లీ డిపెండ్స్ అపాన్ ది కేస్ సార్. ఆన్ రికార్డ్ ఇద్దరు కన్ఫెస్ చేసినప్పుడు అంటే అడుగుద్ది కదా అది అడుగుతారు కదా, క్రాస్ లో అడుగుతారు. ఎగ్జాక్ట్లీ 100% అడుగుతారు. అది పనికొస్తుంది. అది నేను అమాయకురాల్ని, నేను మైనర్ని, నాకు తెలియదు అంటారా? చదువుకున్నారు, ఇద్దరు పెద్దవాళ్ళే, దే ఆర్ నాట్ నేవ్ రైట్. ఇట్స్ ద బర్డెన్ ఇస్ ఆన్ యూ. లా మీకు తెలిసి ఉండాలి. సో డెఫినెట్ గా అది పరిగణలోకి తీసుకుంటారు. సార్ సంపత్ గారు ఉన్నారు, శ్రీనివాస్ గారు మీరు లైన్ లోనే ఉండండి. సంపత్ ఉన్నారు, వాణి పెదనాన్ని అనుకుంటా. సంపత్ గారు ఏంటి బ్రదర్? ఓకే సంపత్ గారు ఏంటండి, శ్రీనివాస్ గారి చేతిలో చిల్లు కావలేకుండా ఆయన రోడ్డును పడిపోవాలి అంతేనా? మీరు 5 డిమాండ్లు పెట్టారు, అన్నిటికి ఒప్పుకున్నారు, 32 కోట్ల రూపాయలు ఆస్తి ఇస్తున్నారు.
అది కాకుండా ఇంకా 3 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నది, అది ఏకైక ఆస్తి. ఆయన ఫర్దర్గా ఏదైనా బిజినెస్ చేసుకోవాలన్నా, బతకాలి అన్నా, లైఫ్ లీడ్ చేయాలన్నా అది ఒక్కటే ఆధారం. అది కూడా ఉండకూడదా శ్రీనివాస్ గారికి? అది ఉండాలండి, ఆయనకు ఉండాలి. ఉండకపోవడానికి ఎట్టి పరిస్థితుల్లో మేము అంగీకరిస్తాం. వాల్యూమ్ పెంచండి సంపత్ గారిది పీసీఆర్. ఓకే సంపత్ గారు చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇల్లు ఆయనకు ఉండాలి. సాధారణ పిల్లలకి మిస్యూజ్ అవ్వకుండా ఆ ఇల్లు కూడా సాధారణ పిల్లలకి వస్తే గౌరవంగా ఉంటుంది. మరి ఎందుకు ఒప్పుకోవట్లేదు వాణి గారు? శ్రీనివాస్ గారు అన్ని ఇచ్చేసారు, 32 కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చి, నేను రేపొద్దున ఏదో చిన్న చేతికో లోన్ తీసుకుని వచ్చి బతకాలి అన్నా, ఈ డిమాండ్స్ అన్ని ఫుల్ఫిల్ చెయ్యాలన్నా నాకు ఒకటి ఉండాలి కదా అంటున్నారు. సార్ బెస్ట్ ప్రొజెక్ట్ ఏంటంటే ఆల్రెడీ 4 డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఫుల్ఫిల్ చేస్తాం అంటున్నారు కదా, వాటికి కార్యరూపం దాలిస్తే ఇది కూడా డిజిటల్ సాల్వ్ అయింది. ఓకే, మీరు లీడ్ తీసుకుంటారా? ఆయన రెడీ, ఎన్కంబరెన్స్ ఫ్రీగా ఆయన ఏదైతే 5 డిమాండ్స్ లో ఇవ్వడానికి రెడీగా ఉన్నారో ఆ కంపెనీ కానీ ఇవి కానీ లోన్లన్నీ, దాని మీద ఉన్న ట్యాక్స్లన్నీ ఫ్రీ చేసి ఇస్తాను, ఇప్పుడు ఏదైతే ఇల్లు ఇచ్చేస్తున్నానో దాని మీద కూడా ఎటువంటి అప్పు లేదు, ఎన్కంబరెన్స్ ఫ్రీ చేసి ఇస్తానని అంటున్నారు. ఆ ఇల్లు ఒక్కటే వదిలేండి అంటున్నారు. మీరు వాణి గారితో ఒప్పిస్తారా? మీరు కార్యరూపం దాల్చండి, తప్పకుండా వాళ్ళ తోటి నేను మాట్లాడి ఒప్పింది. ఎందుకంటే ఈ విషయంలో మాట్లాడండి ఒకసారి. నేను కూడా వాణి గారితో మాట్లాడుతుంటే ఆమె అందుబాటులోకి రావడం లేదు. మరి అంటే ఏంటిది, ఈ పంచాయతీ ఎక్కడా తెగకూడదు, శ్రీనివాస్ని ఇలా ఇబ్బంది పెడుతూనే ఉండాలని వాణి అనుకుంటున్నారా? లేదు లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఆల్రెడీ గ్రాఫ్ అనేది శ్రీనివాస్ గారికి తిరుగుతుంది, మా బాబు గారికి ఈవిడికి తగ్గుతుంది. ఎందుకంటే ఈవిడ ఇలాగ అంటే పబ్లిక్ కూడా మొండి పట్టుదల పట్టకూడదన్న విషయం నా వస్తున్నాయి. కానీ నేను స్ట్రిక్ట్ గా స్టబర్న్ గా ఉండి చెప్పడం ఉద్దేశంతో నాగవరం పెట్టాను. కానీ ఏ తండ్రి కూడా కూతురుకి ఒక ఏదైనా భావజాలానికి ఆకాంక్షించినప్పుడు తండ్రి సపోర్ట్ చేయవలసిన బాధ్యత తండ్రికి వస్తుంది. మీరు సపోర్ట్ చేస్తారా శ్రీనివాస్ కి? చెప్పొచ్చు కానీ సంపత్ గారు మీరు శ్రీనివాస్ కి సపోర్ట్ చేస్తారా సార్? మీరు శ్రీనివాస్ కి సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు మిగతా ఏవైతే ఉన్నాయో కార్యరూపం ఆయన రెడీ. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం మీరు లైన్ లోనే ఉండండి, నేను మాట్లాడుతున్నాను. శ్రీనివాస్ గారు, సంపత్ గారు వాణి కజిన్ అవుతారంట, నేను లీడ్ తీసుకుంటాను, మిగతా ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అవి ఎన్కంబరెన్స్ ఫ్రీ, వాటి మీద ఎటువంటి అప్పులు ఉండకూడదు, ఎటువంటి డెట్స్ ఉండకూడదు, ఎటువంటి ట్యాక్స్లు పెండింగ్ ఉండకూడదు, ఇవన్నీ ఫ్రీ చేసి ఇస్తాను అంటే నేను మాట్లాడతాను, ఆ ఇల్లు ఒకటే వదిలేసేలాగా అంటున్నారు. మీరు రెడీనా? నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను సార్. నేను ఏదైతే ఆస్తులు ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నానో ఆస్తుల మీద ఉన్నటువంటి అప్పుల బాధ్యత నాది. నేను ఆ ఆస్తులు వాళ్ళు చెప్పిన ప్రకారం ఇక్కడ ఒక మెలకు ఉంది శ్రీనివాస్ గారు. నేను ఒకటి అడుగుతున్నా, ఆస్తుల బాధ్యత మీద లేకపోతే ఆ అప్పుల్ని ఫ్రీ చేసిస్తారు? ఎందుకంటే అప్పుల బాధ్యత మీద అన్నారు అనుకోండి, ఒక నిమిషం, అప్పుల బాధ్యత మీదే అంటారు, కానీ మీకున్నటువంటి స్తోమత కంటే అప్పులు ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు మళ్ళీ ఆ ఆస్తుల దగ్గరికే వెళ్తారు, ఆ భయం కూడా ఉంటుంది, రైట్? అవునా కదా? ఫ్యాక్టరీ మీద ఒక 40 లక్షల వరకు జిఎస్టీ ఇష్యూ ఉంది సార్. నేను ఏదైతే బంగ్లా ఇచ్చానో 6 కోట్ల రూపాయల బంగ్లా మీద 25 లక్షలు అప్పు ఉంది సార్. ఓకే, మొత్తం ఇంతకు శ్రీధర్ చెప్పినట్టు 1 కోటి రూపాయలు ఇష్యూ అవుతుంది సార్ సబ్జెక్ట్. ఓకే, 1 కోటి రూపాయల వరకు అవుతుంది సార్. 1 కోటి రూపాయలు పెద్ద మ్యాటర్ కాదు, అది నేను రెడీ చేసుకుని ఆ అప్పుల నేను ఏదైతే ట్రాన్స్ఫర్ చేస్తానో ఆస్తుల మీద ఉన్న అప్పు ఇదే సార్, అంతకు మించి లేదు సార్. కోట్ల కొద్ది అప్పు ఏం లేదు. సో అది క్లియర్ చేసిస్తారు? క్లియర్ చేసిస్తాను నేను. ఓకే, సంపత్ గారు మరేంటి ప్రాబ్లం? లేదు, ఆస్తుల మీద 10 కోట్లు 20 కోట్లు ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యి కార్యరూపం దాల్చుకుంటే డాటర్స్ ఏమైనా తీసుకోగలుగుతారా బయట? ఆవిడికి బాగాలేదు కదా, బట్ వాళ్ళ డాటర్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నారేమో. సపోర్ట్ చేస్తాను. ఓకే, సపోర్ట్ చేస్తానంటున్నారు. ఓకే, సంపత్ మీరు అలా చేసిస్తానంటే సంపత్ గారు సపోర్ట్ చేస్తానంటున్నారు. మీకు నమ్మకం ఉందా సంపత్ గారి మీద శ్రీనివాస్ గారు? నాకు సార్, నాకు నమ్మకం అంటే ఈనాడు నేను చెప్పిన విధానంగా ప్రస్తుతం నేను ఇంటి ఉంటున్నటువంటి నివాసాన్ని నేను రాయను. ఓకే, మిగతా అన్ని రాసిస్తాను. ఇది నా కండిషన్. ఆ కండిషన్ లో చేస్తే నేను ఒప్పుకుంటున్నాను. 90% సార్, మీరు 90% అనండి, మీ ఆస్తులు మొత్తం 90% ఇస్తున్నారు, అది చెప్పండి. 90%. అది ఓకే, సంపత్ గారు మీరు చొరవ తీసుకుంటారా? ఓకేనా?
ఓకే సార్, నేను ఈజీగా సాల్వ్ చేయగలను సార్. ఆ కార్యరూపం కాల్చడం అంటే మరేం లేదు. మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తాము, ముందు బ్యాగ్ సంబంధించి అక్కడికి సంతకం పెట్టడం, ఇవే కార్యరూపం కాల్చడం ఎగ్జిక్యూషనే కదా. ఓకే సపోర్ట్ చేస్తాను. ఓకే, సపోర్ట్ చేస్తానంటున్నారు. ఓకే అండి, ఒకసారి మీరు వెళ్ళి వాణి గారితో కూడా మాట్లాడండి. ఆర్టీవీ కూడా చొరవ తీసుకుంటుంది, ఎందుకంటే ఫ్యామిలీ రోడ్డు మీద పట్టడం మాకు కూడా ఇష్టం లేదు. సో మీరు చొరవ తీసుకుని దీనికి ఫుల్ స్టాప్ పెడతానంటే చెప్పండి. ఎందుకంటే శ్రీనివాస్ గారు చెప్తున్న దాంట్లో కూడా 90% అసెట్స్ అన్ని కూడా ఇచ్చేస్తానని అంటున్నారు. ఆ ఇచ్చేది కూడా ఎటువంటి అప్పులు లేకుండా ఇస్తానని అంటున్నారు. దాని మీద ఎటువంటి డ్యూస్ కూడా ఉండకుండా డ్యూస్ ఫ్రీ, ఎన్కంబరెన్స్ ఫ్రీ, డెట్ ఫ్రీ చేసిస్తానని అంటున్నారు. సో మీరు చొరవ తీసుకోండి. ఓకే, మంచి డీల్ అండి ఇది. సార్ సంపత్ గారు, సార్ పెద్దవాడు మీరు తెలియదేం కాదు, మీ మంచి డీల్ అండి ఇది. ఎందుకంటే కోర్టుకు వెళ్తే ఎన్ని సంవత్సరాలు టైం పడుతుంది, ఎంత టైం వేస్ట్ అవుతుంది మీకు తెలియదేం కాదు. సో దయచేసి మీరు అన్నట్టుగానే ఒప్పించడానికి ప్రయత్నం చేయండి. 90% ఆయన ఇస్తా అన్నారు, మొత్తం అన్ని కూడా క్లియర్ చేసి ఇస్తా అన్నారు. ఇంకంతకన్నా మంచిది, చాలా హ్యాపీ. ఈ రోజు నిజంగా ఆగస్టు 15 రోజు మన అందరికి కూడా విముక్తి వచ్చినట్టే, మన అందరికీ ఇండిపెండెంట్ అయినట్టే మనందరికీ. దయచేసి మీరు పెద్దలుగా చొరవ తీసుకోండి, మేము కూడా సపోర్ట్ చేస్తాం, మన బ్రదర్ సపోర్ట్ చేస్తారు, నేను రోహిత్ అందరం కూడా కూర్చొని సపోర్ట్ చేద్దాం, అమికబుల్గా సెటిల్మెంట్ చేద్దాం సార్. వీఆర్ సపోర్ట్ యూ, డోంట్ వరీ సార్. ఓకే, నేను ఫైనల్ మీరు ఎంత చెప్పాలి సార్. తప్పకుండా సంపత్ గారు. రైట్ సంపత్ గారు, మీరు చొరవ తీసుకోండి. మరి అప్పుడు కూడా వాణి గారు అంగీకరించకపోతే మీదే బాధ్యత అవుతుంది. వాణి గారిని కొంత అనుమానించాల్సి వస్తుంది. తప్పకుండా. అంటే వాళ్ళతో నేను సిట్టింగ్ లో కూడా ఎన్నోసార్లు విన్నాను వాళ్ళ నోటంటే, వాళ్ళు ఇలాగే అంటారు కానీ అసలు పూర్తి చేయదు అని చెప్పి ఎన్నోసార్లు అన్నారు. అందుకు నాకు ఈ ఆలోచన వచ్చింది. ఓకే అండి, నేను రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సంపత్ గారు. సంపత్ గారు లేట్ చేయొద్దు, మంచి డీల్. మీరు వెంటనే ఇనిషియేట్ తీసుకోండి. నేను వాణి గారికి చాలా సేపటి నుంచి కాల్ చేస్తున్నాను, ఎందుకంటే దుబారా శ్రీనివాస్ కూడా లైన్ లో ఉన్నారు. వాణి పెట్టిన డిమాండ్స్ 5 డిమాండ్స్ ఉన్నాయి. అందులో 4 డిమాండ్ల విలువే 32 కోట్లు అని చెప్తున్నారు. నేను ఏదైతే ఇల్లు ఉంచుకుంటానో అని అడుగుతున్నానో ఆ ఇంటి విలువ కేవలం 3 కోట్ల లోపు మాత్రమే. అది కూడా ఉండకపోతే నేను రోడ్డును పడాలని అంటున్నారు. ఆ వాదన వరకు శ్రీనివాస్ చెబుతున్న వాదనలో నిజమని అనిపిస్తోంది. మరి వాణి మీరు ఎందుకు దీని మీద రెస్పాండ్ అవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు. బహుశా మీరు లైవ్ చూస్తున్నట్టున్నారు. నేను మీకు ఒక్కసారి మళ్ళీ కాల్ చేస్తున్నాను. మీకు ఇంకేం కావాలి? మీకు ఇంకేమైనా డిమాండ్స్ పెట్టాలనుకుంటున్నారా, లేకపోతే వివాదాన్ని మీరు కొనసాగించాలనుకుంటున్నారా, శ్రీనివాసన్ టెక్కల్లో ఉంచకూడదని అనుకుంటున్నారా? మీ డిమాండ్ ఏంటో క్లియర్గా చెప్పండి. నేను ఒక్కసారి మళ్ళీ మీకు కాల్ చేస్తున్నాను. మీరు ఆన్సర్ చేస్తే ఈ సమస్య ఇంతటితో అయిపోద్ది. సమస్య క్లియర్ అయిపోయింది. ఆర్టీవీ స్టూడియో వేదికగా ఈ సమస్య క్లియర్ అయిపోయింది. శ్రీనివాస్ అంటున్నారు వాణి చెప్పిన అన్ని డిమాండ్స్కి నేను ఓకే, నేను రోడ్డు మీద ఉండాలని చెప్పండి, అది ఎలా కుదురుతుందని అంటున్నారు. శ్రీనివాస్ డిమాండ్లో కూడా ధర్మం ఉంది, న్యాయం ఉంది. ఆయన రోడ్డు మీద ఉండాలని ఎవరో కూడా కోరుకోరు. మరి మీరు ఇంకేం కోరుకుంటున్నారు వాణి గారు? మీరు మాత్రమే చెప్పాలి. అది మీరు ఇప్పుడు చెబితే దాదాపు ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడిపోతుంది. ఆర్టీవీ స్టూడియో వేదిక డిమాండ్కి ఇంతటితో ఫుల్ స్టాప్ పడిపోతుంది. ఇక మీ మధ్య ఎటువంటి వివాదాలు ఉండవు, వివాదాలు కూడా ఉండవు. మీరు ఇంకేమన్నా కోరుకుంటున్నారా? మీ ఆలోచనల వెనుక ఇంకేమన్నా థాట్ ఉందా? శ్రీనివాస్ని మీరు ఇంకేమన్నా ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారా, లేకపోతే శ్రీనివాస్ నుంచి మీరు ఇంకేమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అదేంటో మీరు చెప్పండి. అదేంటో చెప్తే దాన్ని కూడా శ్రీనివాస్ ఎంతవరకు ఫుల్ఫిల్ చేయడానికి రెడీగా ఉన్నారో చూద్దాం. ఇప్పటివరకు మీరు పెట్టిన 5 డిమాండ్లకి నేను సిద్ధంగా ఉన్నానని అంటున్నారు. ఆ ఇల్లు లేకపోతే శ్రీనివాస్ రోడ్డు మీదే ఉంటారు. చేతిలో చిల్లుగా ఉండదు, తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి బట్టలు ఉండవు, ఉండటానికి ఇల్లు ఉండదు. మరి ఇవన్నీ లేకుండా శ్రీనివాస్ రోడ్డు మీద మీరు పెట్టాలనుకుంటున్నారా? ఒకసారి మీ డిమాండ్ ఏంటో నాకు చెప్పండి. నేను మీకు కాల్ చేస్తున్నాను వాణి గారు. వాణితో మనం కాల్ చేసి మాట్లాడదాం. ముందు కాల్ లిఫ్ట్ చేస్తారు వాణి. రోహిత్ ఇంకో మాట చెప్పండి. కోర్టుకి వెళ్తే టైం పడుతుంది, నిజం. ఇంత అమౌంట్ అయితే రాదు. కరెక్ట్, 90% అయితే రాదు. ఓకే, వానికి నేను కాల్ చేస్తున్నాను. 90% రాదు. బట్ అట్ ద సేమ్ టైం ఆవిడ ఆ ఒక్క ఇంటి మీద ఎందుకు కూర్చున్నా అది క్లియర్ ఇప్పుడు వన్ సైడే విన్నాం మనం. వేరే ఓన్లీ వైట్ వాషింగ్ శ్రీనివాస్ గారు ఒక విధంగా ఆమె ఒపీనియన్ కూడా తీసుకోండి అసలు ఏంటో అన్నది. సంపత్ గారు ఓకే, వాణి ఫోన్ బిజీలో ఉంది. ఇంతకు ముందు కాల్ లిఫ్ట్ చేశారు కానీ ఇప్పుడు బ్లాక్ లో పెట్టారా మరి ఏంటో అర్థం కావట్లేదు. అది సంపత్ గారు చొరవ తీసుకుంటా అన్నారు కాబట్టి సంపత్ గారు చొరవ తీసుకుంటారు. మనం కూడా సపోర్ట్ చేద్దాం. 90% మంచి డీలు. బయట కూడా రాదు, కోర్టుకు వెళ్తే ఎంత కూడా రాదు. అందులో దట్ సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ. ఓకే, దుబాడు వాణి ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఆమె లిఫ్ట్ చేయట్లేదు. వాణి గారు రింగ్ అవుతుంది. వాణి గారు రింగ్ అవుతుంది. దుబాడు వాణి గారు ఫోన్ రింగ్ అయితే ఈ ఇష్యూకి ఇంతటితో ఫుల్ స్టాప్ పడిపోయినట్టే. రింగ్ అవుతుంది. వాణి లిఫ్ట్ చేస్తే ఇష్యూ క్లోజ్ అయిపోయినట్టే. వాణి లిఫ్ట్ చేయట్లేదు. మరి ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు వాణి గారు? మీ డిమాండ్స్ కన్నీ ఓకే అంటున్నారు. మీరు ఒకసారి లిఫ్ట్ చేసి మాట్లాడండి. మీకు ఏం కావాలో చెప్పండి. శ్రీనివాస్ దానికి అంగీకరిస్తారేమో చూద్దాం. వాణి గారు నాకు అర్థం కావట్లేదు. మీరు వివాదాన్ని కొనసాగించాలనుకుంటున్నారా, సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నారా? వివాదాన్ని మీరు పెట్టిన ఇదిగో ఈ 5 డిమాండ్స్ పూర్వకంగా సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నారా, ఇంకేమన్నా కోరుకుంటున్నారా? శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని ఏమన్నా అనుకుంటున్నారా?
రాజకీయంగా ఎప్పుడు పోటీ చేయనని రాసి ఇవ్వాలని కోరుకుంటున్నారా మీరు? ఒకవేళ అలా కోరుకుంటే అది వాయిడ్ అవుతుంది, అది ఇల్లీగల్ అవుతుంది. ఆవిడతో పాటు క్లాస్ 1 హెయిర్స్ వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ట్రై చేయండి, వాళ్ళు మేజర్స్ కదా, వాళ్ళ నెంబర్స్ ఏమైనా ఉంటే ట్రై చేయండి. వాళ్ళ చేయట్లేదు, మన చేస్తున్నారు. మరి వాణి ఎందుకు మాట్లాడట్లేదు నాకు అర్థం కావట్లేదు. శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గారు ఫోన్ చేస్తున్నాం, ఆమె తీయడం లేదు. ఆమె హెల్త్ బాగాలేదు, ఎమోషనల్ డిస్ట్రెస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేబీ వి షుడ్ ఆల్సో కన్సిడర్ సంపత్ చొరవ ఈజ్ నాట్ ఏ డైరెక్ట్. ఒక పని చేయండి సార్, వాళ్ళ ప్రధాన గారు సంపత్ గారిని వెళ్ళి అక్కడ ఫోన్ చేసి మాట్లాడండి. చేయమనండి ఫోన్. అదే సంపత్కి అక్కడికి వెళ్ళింది. శ్రీనివాస్ గారు మనసులో నిజాయితీ ఉంటే భయం ఎందుకు సార్? నేను దర్జాగా వచ్చి మాట్లాడుతున్నాను సార్. భయం ఉందా? వానికి ఏమైనా భయం ఉందా అనుకుంటున్నారు మీరు? మరి ఛానల్లోకి వచ్చి మాట్లాడటానికి ఏమైంది సార్? చెప్పాలి కదా. అవును చెప్పాలి. స్పష్టంగా నేను పాయింట్ బ్లాంక్ గా సమాధానం చెప్పాను కదా సార్. అవును. నాలో ఏమైనా స్వార్థం ఉంటే చెబుతానా, మోసం ఉంటే చెబుతానా? అవును చెప్పానండి సార్. అంటే ఆమె డివోర్స్ వద్దనుకుంటున్నారా, మీతో కలిసి ఉండాలని ఏమైనా అనుకుంటున్నారేమో? అది జీవితంలో లేదు సార్. అది ఎందుకంటే తనే అన్నది చాలా సార్లు నాకు మెసేజ్ కూడా పెట్టింది, అధిష్టానం ముందు కూడా చెప్పింది. వాళ్ళ నాయనే పెద్ద బిడ్డ పుట్టిన తర్వాత 96వ సంవత్సరంలోనే నువ్వు వెనక్కి వచ్చేయమ్మా, నీ భర్తను విడిచిపెట్టేసి మన ఇంటికి వచ్చేయని మా నాన్న చెప్పాడని తనే ఇచ్చింది స్టేట్మెంట్. అంటే నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది శ్రీనివాస్ గారు. 96లో వాళ్ళ నాన్న చెప్పినా వినకుండా 2024 వరకు మీతో కాపురం చేశారంటే మీరు కావాలని ఆవిడ కోరుకుంటున్నారు. ఈ రోజు ఇంత వివాదం జరిగినా వివాదం తెగకపోతే మీరు వాళ్ళతో ఉంటారని ఏమైనా కోరుకుంటున్నారేమో ఆవిడ? తను కోరుకోవడం కాదు సార్, నేను నిలబెట్టుకున్నాను సార్. అప్పటి నుంచి రాఘవరావు అనే వ్యక్తి చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని ప్రతి నిమిషం నేను కాపాడుకుంటా వచ్చి 10 మెట్లు దిగి కుటుంబ వ్యవస్థను నిలబెట్టుకున్నాను సార్. ఒకవేళ తనే అనుకుంటే ఎప్పుడో పోయిండే సార్. అది ఎప్పుడో ఈ కుటుంబం అసలు విచ్ఛిన్నం అయిపోవలసింది. కానీ కాపాడుకుంటా వచ్చాను. ఈ రోజు కూడా చెప్తున్నా, నేనెప్పుడు బయటికి తేలేదు కుటుంబ విషయాన్ని. వాణియే 2 ఏళ్లుగా తీసుకొస్తుంది, దప్పదపాలుగా ఆమె తీసుకొస్తున్న సమాజం అందరినీ ఈ సభ్య సమాజంలో నన్ను అవమానపరిచేటట్టు చేస్తుంది తప్ప నేను ఎప్పుడు కుటుంబ వ్యవహారాలు మాట్లాడలేదు. సరికదా? ఇంకా గొప్పగా చెప్పాను నేను. నా భార్య దేవత అని చెప్పాను, రాఘవరావు గొప్ప వ్యక్తి అని చెప్పాను చాలా మీడియాల్లో, చాలా దగ్గరలో నేను చెప్పాను చాలా సమయాల్లో. మరి ఇన్ని గుండెల్లో దాచుకున్నానే. కానీ 96లోనే నాకు వెనక్కి వచ్చేయమన్నాడని వాళ్ళ నాన్న చెప్పారు అని వాణి చెప్పిందే అదే నిజమైతే నేను ఇన్ని భరిస్తూ ఎన్నిసార్లు మీడియాలో నేను గొప్పగా చెప్పాను సార్ వాణి గురించి, రాఘవరావు గురించి. అవును శ్రీనివాస్ గారు ఒకవేళ పోనీ ఇవన్నీ వద్దు, వివాదం జరిగింది ఏదో జరిగిపోయింది, ఆస్తులు ఇవన్నీ కాదు, మనమే కలిసి ఉందాం, మనం లవ్ చేసి చేసుకున్నాం కదా, వచ్చేయండి ఇంటికి కలిసి ఉందాం అని అంటే? సార్ ఇప్పుడు జరగాల్సిన వినాశనం అంతా జరిగిపోయింది సార్. 4 గోడల మధ్యలో జరుగుంటే దీనికి ఒక పరిష్కార మార్గం దొరుకుండేది సార్. 4 గోడల మధ్య కాదు సార్, 2 రాష్ట్రాల మధ్య ప్రతి తెలుగువాడి గుండెల్లో కూడా అందరి దగ్గర కూడా అసభ్యకరంగా, చాలా నీచంగా, చాలా అవమానకరంగా నా క్యారెక్టర్ అసాసినేట్ అయ్యేటట్టు ఆమె ప్రవర్తించిన తీరు తర్వాత ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళినా గ్రౌండ్ ఫ్లోర్ లో లాక్ వేసుకుని ఉండాలి, మళ్ళీ డంబెల్స్ లాంటి తాలూకా ప్రమాదాల నుంచి తప్పించుకుంటూ ఉండాలి తప్ప గుండె ధైర్యంగా నేను పడుకునే పరిస్థితి ఉండదు. నాకు నివాస యోగ్యం అక్కడ ఉండదు సార్. తనకు బ్రహ్మాండమైనటువంటి బంగ్లా కట్టించాను, డబ్బిస్తున్నాను, నేను ఇక్కడే ఉంటాను టెక్కల్లో. ఆ ఇంటికి ఈ ఇంటికి ఒక 200 మీటర్ల దూరం ఉంటుంది సార్. ఇక్కడ హైవేలో నేను ఉంటున్నాను. నా కుటుంబం, నా పిల్లల్ని నేను చక్కగా చూసుకుంటాను. ఈ డివోర్స్ కి నా పిల్లలకి సంబంధం లేదు. నా పిల్లల్ని గుండె మీద పెట్టుకుని బ్రహ్మాండంగా చూసుకుంటా. ఓకే, అంటే నాకు ఒకటి అనిపిస్తోంది, వాణికి కొంచెం కోపం ఉండొచ్చు, కానీ మిమ్మల్ని వదులుకోవాలని ఎక్కడో అనిపించట్లేదు, అందుకే ఈ వివాదాన్ని తెగనవట్లేదు అని అనిపిస్తుంది నాకు. వదులుకోవడానికి ఆమెకి వదులుకోవడానికి 1% ఇష్టం లేకపోయినా కథ ఇంతవరకు రాదు సార్. ఎందుకంటే మీకు నేను టికెట్ ఇచ్చాను. నా 25 సంవత్సరాల కష్టాన్ని నేను కాంప్రమైజ్ అయ్యి 100 మెట్లు దిగి అధిష్టానానికి నచ్చజెప్పి నీ కోరిక తీర్చాను. ఇంకేం చేయాలి సార్? మరి నువ్వు ఆ టికెట్ నువ్వు నిలబెట్టుకోలేకపోయినావు. మరి ఆమె కాంప్రమైజ్ అయినట్ట, నేను కాంప్రమైజ్ అయినట్ట, ఆమెకు ప్రేమ ఉన్నట్ట, నాకు ప్రేమ ఉన్నట్ట. మరి టికెట్ ఇచ్చినప్పుడు జగనన్న దేవుడు అన్నావు, టికెట్ మళ్ళీ పోయి నేనే పోటీ చేయాల్సి వచ్చినప్పుడు రాఘవరావు వాణి తెలుగుదేశానికి సపోర్ట్ చేశారా లేదా అన్నది మీరు సాక్షాత్ మీ మీడియాను పంపించి ఎవిడెన్స్ తీసుకోండి సార్. టెక్కల్లో రాఘవరావు సైకిల్ గుర్తుకు ఓటేయమని దువ్వాడ శ్రీనివాసును ఓడించమని చెప్పాడు. కానీ శ్రీనివాస్ గారు ఓకే, అంటే ఎంతైనా భార్యాభర్తలు అంతంత పిల్లలు ఉన్నారు, 30 ఏళ్ళు కాపురం చేశారు కాబట్టి కొంచెం
కలిసి ఉండటానికి అవకాశం ఉందా ఎక్కడైనా స్కోప్ ఉందా ఇవన్నీ వివాదాలు పక్కన? ఇంత జరిగిన తర్వాత అందుకు మరి అవకాశం లేదు సార్. నేను అక్కడ నాకు మనశ్శాంతి లేదు సార్ తన దగ్గర. అంటే ఆ ఉద్దేశంలో అదే ఎందుకన్నానంటే ఈ పాయింట్ ఎందుకు మీరు ఒక మాట చెప్తారు, పిల్లల కోసం అన్నారు. పిల్లలు నా సర్వస్వం. పిల్లలకి ఏగ వాళ్ళనివ్వను. వాళ్ళు దువాడ శ్రీనివాస్ కుమార్తెలు, వాళ్ళకి ఏగ వాళ్ళనివ్వని తండ్రి ఉన్నాడు. తండ్రి బ్రతుకున్నంత వరకు వాళ్ళ బాధ్యతని దువాడ శ్రీనివాస్ చూసుకుంటాడు. నాకు వానికి సంబంధించినటువంటి విషయమే తప్ప ఇది పిల్లలకే సార్. వాళ్ళు డాక్టర్ కానీ పిల్లలు కూడా మేము డాడీ అని పిలవలేకపోతున్నాం ఇంకా ఎన్నో అని అంటున్నారు. పిల్లలు పిలవలేకపోతున్నాం అన్న మాట దువ్వాడ వాణి పిల్లల చేత అనిపించిందే తప్ప పిల్లలు అనిపించిన అన్న స్వరం కాదు సార్. ఒకవేళ అనాలనుకుంటే 2 ఏళ్లలో ఎందుకు సార్ అనలేదు? నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు తల్లికి టికెట్ వచ్చినప్పుడు పిల్లలు తిరిగారు, మరి తండ్రికి టికెట్ వచ్చినప్పుడు ఎందుకు సార్ తిరగలేదు? తల్లి తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తుంటే ఎందుకు సార్ వద్దని చెప్పలేదు? ఇదంతా కూడా తాత తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తుంటే ఎందుకు తాత నాన్నే కదా పోటీ చేస్తున్నాడని ఎందుకు చెప్పలేదు సార్? మీరు ఎండలో వానలో కష్టపడి ఇవన్నిటి కారణం పిల్లలు అమాయకులు సార్. వాళ్ళకి ఏమీ తెలియదు సార్. వాళ్ళు నా పిల్లలు సార్. వాళ్ళు ఎప్పుడు తప్పు చేయరు. వాళ్ళ చేత ఇవన్నీ ఈ పాపాలన్నీ చేయించిందే వాణి సార్. ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను, అది పిల్లల నేరం కాదు. అంటే పోనీ ఏదో 5-6 సంవత్సరాల పిల్లలు వాళ్ళలో అలాంటి భావజాలాన్ని పెంపొందించారంటే అనుకోవచ్చు. పెళ్లిళ్ళైన పిల్లలకు అలాంటి భావజాలాన్ని తిరిగారు. నాకు తండ్రికి వస్తే ఎందుకు తిరగలేదు సార్? వ్యతిరేకంగా పనిచేశారు. మరి ఎవిడెన్స్ కదా సార్. రాఘవరావు వాణి సైకిల్ గుర్తుకి ఓటేయమని 24 పొలిటికల్ యాంగిల్ ఇదంతా కాదు సార్. ఇదంతా ఫ్యామిలీ ఇష్యూ. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనం లేటెంట్ ఎలిగేషన్స్ ఇక్కడ స్టూడియోలో పెట్టుకోవడం వల్ల ఇటు వల్ల ఏం ఉపయోగాలు ఉండవు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే 100 మందికి రాఘవరావు ఫోన్ చేసి సైకిల్ చేయమని చెప్పాడు. అతను ఓడించమని చెప్పొచ్చా సార్? భర్తను ఓడించమని భార్య చెప్పారు. సో ఇప్పటికీ అంటే ఇప్పటికీ ఇది కుటుంబం ఆస్తులు సర్దుబాటు చేసుకుని అగ్రిమెంట్ చేసుకుని పెద్ద మనుషుల సమక్షంలో కూర్చుంటే సమస్య పోయేదా, లేకపోతే దీని వెనుక ఇంకా రాజకీయ కోణం ఉంది కాబట్టి ఇది తేలే విషయం కాదనుకుంటున్నారా? సార్ ఆస్తులు ఇచ్చి ఇవ్వాల్సిన పరిస్థితి నేను మరణించక ముందే వచ్చింది అంటే దాని అర్థం ఏంటి సార్? 90% ఆస్తులు మరణించక ముందే నేను పుత్రవాత్సల్యంతో ఇస్తున్నానంటే పిల్లల మీద ప్రేమతో ఇస్తున్నాను. వాణి మీద ప్రేమతో కాదు సార్. పిల్లల మీద ప్రేమతో పిల్లలు బాగుండాలని ఇస్తున్నాను. వాళ్ళ జీవితాలు దెబ్బతినకూడదని ఇస్తున్నాను. వాళ్ళ మీద ప్రేమతో ఇస్తున్నాను తప్ప వాణి కోసం కాదు. ఇది నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, భారీగా ఇవ్వాలి కాబట్టి తను కొంత అనుభవించవచ్చు, కానీ పిల్లలనే బాధ్యతగా తీసుకొని నేను ఇవన్నీ చేస్తున్నాను సార్. ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్నేళ్ల తర్వాత, ఇంత ఘర్షణ జరిగిన తర్వాత, నన్ను రోడ్డుకి ఇడిచిన తర్వాత, నాకు అవమానం పాలు చేసిన తర్వాత, ప్రజల ముందు, కార్యకర్తల ముందు, పార్టీ ముందు, అధిష్టానం ముందు నన్ను అబాస్ పాలు చేసిన తర్వాత ఏ మొహం పెట్టుకుని అక్కడ నాకు ఉండమంటారు సార్? నన్ను కూలి వాళ్ళ చూస్తుంది సార్. తను పని వాళ్ళ చూస్తుంది. ఓకే, ఒకవేళ ఆమె డివోర్స్ కి అంగీకరించకపోతే న్యాయస్థానమే తెలుస్తుంది సార్. సో మీరు కంటెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఈ ఆస్తులు సెటిల్మెంట్ లో ఏమీ లేవు, నేను కోర్టులోనే చూసుకుంటానని అంటారు, రైట్? అంతే సార్. మరి ఇంటి ముందు ఇదే పంచాయతీ కొనసాగుద్దేమో రోజుల తరబడి, మీకు ఇబ్బంది కాదా? చట్టం చేయాల్సి వస్తుంది కదా సార్. చట్టం కూడా ఉంది కదా సార్. న్యాయస్థానం ఉంది కదా, ఆల్రెడీ న్యాయస్థానం తను వెళ్ళింది, నేను వెళ్ళాను సార్. ఓకే, ఇక న్యాయస్థానాలే నిర్ణయిస్తాయి సార్. రైట్. ఫైనల్ గా నేను ఒక్కొక్కసారి వాణికి ఫోన్ చేస్తాను. వాణి గారు ఇప్పటికైనా ఒక్కసారి ఫైనల్ గా, అంటే ఈ రోజు నిజానికి ఏదో ఒక ఎండ్ కార్డ్ అయితే పడుతుంది, మీరు కాల్ ఆన్సర్ చేస్తే మొత్తం ఈ వివాదానికి ఒక పరిష్కారం అయితే ఖచ్చితంగా దొరుకుద్ది, నేను చెప్తున్నా. సో మీరు కాల్ ఆన్సర్ చేస్తే ఈ వివాదానికి పరిష్కారం దొరుకుద్ది, మీరు కోరుకుంటున్న పరిష్కారం. చూద్దాం ఆన్సర్ చేస్తారో లేదో. ఫైనల్గా దువ్వాడ శ్రీనివాస్ ఈ ఫోన్లో ఉన్నారు, వాణికి ఈ ఫోన్తో కాల్ చేస్తున్నాను. ఇంతకుముందు వాణి లిఫ్ట్ చేశారు, ఇప్పుడు లిఫ్ట్ చేస్తే దాదాపు ఇష్యూ క్లోజ్, ఈ వివాదం క్లోజ్. వాణి గారు, మీరు వివాదం క్లోజ్ చేయాలని అనుకుంటూ ఉంటే, అంటే అవుట్ ఆఫ్ ద కోర్ట్ పెద్ద మనుషుల్లో క్లోజ్ చేయాలని మీరు అనుకుంటూ ఉంటే, శ్రీనివాస్ అన్ని డిమాండ్స్కి అంగీకరిస్తున్నారు. సో మీకున్న ఇంకా డిమాండ్ ఏంటి? నో, షీఈ్ నాట్ ఆన్సరింగ్. ఓకే, ఆవిడ ఆన్సర్ చేయట్లేదండి, కానీ సంపత్ గారు మాత్రం ఇనిషియేట్ తీసుకుంటానంటున్నారు. రోహిత్ గారు ఆవిడకి దమ్ముంటే రమ్మనండి సార్, ఆవిడ ఆన్సర్ చేయలేరు సార్.
సభ్య సమాజం ముందు నేను ఆడిన మాటలకు దమ్ముంటే సమాధానం చెప్పమని. ఇన్ని రోజులు ఆవిడ మీడియా ముందు మాట్లాడారు, ఒక్కరోజు రాకపోతే దేర్ మట్ బి ఫైనల్ గా తేలిపోయేది, వివాదం తేలిపోయేది. రిలీఫ్ దొరికేసే రోజున అందుబాటులో లేరు అనే క్లైమాక్స్ ఆమె సైడ్ సిచువేషన్ ఏంటో మనకు తెలియదు కదా. లెట్ us wait, మేబీ నెక్స్ట్ వస్తారేమో, అదే అంటున్నాను. వివాదం తేలిపోతుంది అంటున్నారు, మనందరం కోరుకునేది అదే తేలిపోవాలని. బట్ మేబీ ఆమె సిచువేషన్ కూడా మనం ఒకసారి చూడాలి. రాజీనామా చేయటం సంపత్ గారు జరుగుతాయి, అవి చేస్తారా? అసలు పాయింట్ అది. ఆస్తులు కాదు, ఆస్తుల వెనక దాగున్న రహస్యం ఏంటంటే మీ టెక్కల్లో ఉండకూడదు. కాబట్టి ఆమె ఎట్టి పరిస్థితుల్లో మీ ఫోన్ ఎత్తరు. ఒకవేళ టెక్కల నుంచి మీరు వెళ్ళిపోతే ఆవిడకి ఏం కలిసి వస్తుంది? నేను ఆమెకు రాజకీయ ప్రతిబంధంగా ఇక్కడ మారుతున్నాను. దువ్వాడ శ్రీనివాస్ అనేవాడు ఉన్నంత వరకు ఆమెకు అవకాశం రాదు అన్నటువంటి బాధ, ఆలోచన, ఆమె ఫీలింగ్ అది, ఆమె ఆవేదన అది. నేను ఉండకూడదు అంతేనా? లేకపోతే మీరు మాధురిని చేసుకుని మాధురితో అక్కడ ఉంటే మాకు కొంత ఇబ్బంది కలుగుతుంది అని అనుకుంటున్నారు, దాని గురించా? సార్ నాకు 58 ఏళ్ళు, 30 సంవత్సరాల నా రాజకీయం, 30 ఏళ్ల కుటుంబ సంబంధం, 30 ఏళ్లలో లేనిది ఏంటి సార్ ప్రతిసారి మాధురి 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 అంటూ దీన్నే ఈ సబ్జెక్ట్ నే ఇంత హైలైట్ చేస్తున్నారంటే 30 ఏళ్లలో ఎప్పుడైనా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగాయా సార్? ఎంత మందితో నాకు పరిచయాలు ఉంటాయి సార్, ఎంత మందిని చూస్తుంటాం సార్. ఇలాంటిది ఎప్పుడైనా నా పైన ఇలాంటి చరిత్ర ఉందా సార్? ఎందుకు ఎప్పుడు అలిగేషన్ ఎప్పుడైనా దమ్ముంటే చేయమనండి సార్. సరే, ఇప్పుడు మాధురి మీద నాకు అలిగేషన్ చేస్తుంది. ఇంతవరకు ఇదివరకు ఏమైనా ఉన్నాయా చెప్పమనండి. ఇప్పుడు లేవా చెప్పమనండి. ఏదో ఒకటి చెప్పమనండి. గతంలో కూడా ఇలాగే ప్రవర్తించానా చెప్పమనండి. లేదు గతంలో ఎప్పుడు ప్రవర్తించలేదా చెప్పమనండి. వీడియోలోకి రమ్మనండి సార్. ఎప్పుడు లేనిది ఇప్పుడే ఉందా సార్ సమస్య? 58 ఏళ్ల వయసులో 30 సంవత్సరాల కుటుంబం తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత లేనిపోని అభాండాలు సృష్టించి అపోహలు సృష్టించి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి 2 సార్లు సూసైడ్ చేసుకునే పరిస్థితి అమ్మాయి క్రియేట్ చేసి భర్తను నాశనం చేసి పిల్లల్ని నాశనం చేసి ఏం సాధిస్తుంది సార్ ఆమె? శ్రీనివాస్ గారు విషయం అర్థమేంటిది? శ్రీనివాస్ గారు, అంటే మీరు డివోర్స్ తీసుకుంటే మాధురిని మీరు చేసుకునే అవకాశాలు ఉన్నాయా? సార్ మీకు ఒక మాట సార్, మాధురి అనే అమ్మాయికి పెళ్లి అయింది సార్, భర్త ఉన్నారు సార్, భర్త రెస్పాండ్ అయ్యారు సార్. మాధురి నా వైఫ్, ఎవరైనా తప్పుడు మాట్లాడితే నేను నమ్మను, ఒప్పుకోను. నేను మాధురి గురించి నేను నా బిడ్డలా చూసుకునేది. అంత మంచి అమ్మాయి మాధురి గురించి ఎవరు అసభ్యంగా మాట్లాడడానికి వీల్లేదని భర్త ఖండించాడు. భర్త ఉన్నాడు. మనం ఏ సమాజంలో ఉన్నాం సార్? భార్యాభర్తలుగా ఉంటుండగా ఈ సమస్య, ఈ సబ్జెక్ట్ ఏంటి సార్? అబాస్పాల్ చేసింది మాధురి. నాకు ఎన్నికల్లో నా దువాడవాణి ఎప్పుడైతే విడిచిపెట్టేసిందో 2 ఏళ్లుగా మాధురి అనే అమ్మాయి నాకు ఆఖరిలో నేను ఇక్కడ ఉండేటప్పుడు నా క్యారియర్ పంపించడం, భోజనాలు పంపించడం, ఎలక్షన్ లో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఆమె చేయటం, అంటే ఐపాక్ టీమ్ మెయింటెనెన్స్ గానీ కాల్ సెంటర్ గానీ ఇవన్నీ చేసి కొంత డబ్బులు ఖర్చు పెట్టి నాకు ఎన్నికల్లో తోడుగా నిలబడింది సార్. కానీ అడల్టరీని అడ్మిట్ చేశారు కదా శ్రీనివాస్ గారు. మరి ప్రతి ఒక్కరు కూడా మాధురి శ్రీనివాస్ అంటూ ఉంటే ఇది న్యాయపరమైన చిక్కులు మీకు రావా? మీరు ఇలా తిరగటం వల్ల మీరు ఆలయాలకు వెళ్ళారంట, బయటకు వెళ్ళారంట, ఎన్నికల్లో పనిచేశారంట, ఆయన ఇంటికి వెళ్ళారంట, ఆయన ఇంటికి క్యారేజ్ పంపించారంట అని అడుగుతా ఉంటే లీగల్ గా దీనికి శిక్ష పడదా అంటే లీగల్ గా శిక్ష పడతాదో లేదో నాకు తెలియదు. దీన్ని అడల్టరీ కింద కూడా ఒక జడ్జిమెంట్ ఉందని ఆమె 10 సార్లు పదే గుచ్చి అడిగితే చెప్పారే తప్ప సమాజ పరంగా సభ్య సమాజం ముందు ఇది తప్పే అని ఆమె అంటున్నారు, మేము అంటున్నాం. తప్పే సార్, అవగాహన లోపం సార్. సబ్జెక్ట్ మీద సార్ ఇద్దరు మేజర్స్. ఆయన ఒక 58 years పెద్ద మనిషి, ఒక పాలిటిక్స్ ఉన్నారు, ఎన్నో చూశారు. ఆవిడ పెద్ద ఆవిడ, ఐ థింక్ షీఈ్ ఇన్ హర్ 30s. ఇంత మేజర్స్ అయి ఉండి అవగాహన లోపం, లా తెలీదు, అడల్టరీ అంటే మీనింగ్ తెలియదు అనేది హాస్యాస్పదం. ప్లీజ్ లెట్ us నాట్ గెట్ ఇన్ టు దోస్ థింగ్స్. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, ఈ మీడియా ఎలిగేషన్స్, మీడియాలో కూర్చొని మనకి ఎలిగేషన్స్ వద్దు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, లెట్ us పుట్ ఇట్ ఆన్ పేపర్. ఒక అమికబుల్ సొల్యూషన్, ఒక కూర్చొని మాట్లాడి తేల్చేయడం బెటర్ అంటున్నాను. అది చేయాల్సింది మీరు. మేమైతే రెడీగా ఉన్నాం సార్. తేలిపోయే రోజు పెద్ద మనుషుల్లో కోర్టుకు వెళ్తాను అంటే అది వేరే విషయం, మాట్లాడడం. కానీ పెద్ద మనుషుల్లో తేల్చుకుందాం అనుకుంటున్న వాడికి కొద్దిగా హెల్త్ బాగాలేదని చెప్పారు. లెట్ us see. ఎందుకంటే ఆమె కూడా ఒక ఛాన్స్. ఇందాక సార్ ఒకటి సార్, నేను ఇక్కడ స్టూడియోలో కూర్చొని ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను, ప్లీజ్ డు నాట్ వైట్ వాష్ వన్ పర్సన్స్ డీడ్స్. నేను ఏమంటున్నాను అంటే, ఇప్పుడు ఇందాక నుంచి దివాడ శ్రీనివాస్ గారి సైడ్ నుంచే మనం వైట్ వాష్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు ఇదంతా. అలా కాకుండా వాణి గారి పర్స్పెక్టివ్ కూడా మనం తెలుసుకోవాలి. దట్స్ వాట్ ఈవెన్ వి ఆర్ ఆల్సో, వి ఆల్సో వాంట్ దట్. చేయండి, లేదంటే వి విల్ షెడ్యూల్ సమ్ అదర్ టైం.
శ్రీనివాసే నాకు ఎందుకంటే మెయిన్ సంపత్ గారు చేయండి, సంపత్ గారు చేసి మెయిన్ రెస్పాండెంట్ సంపత్ గారు మీరు వాణికి ఎంత దగ్గరలో ఉన్నారండి ఇప్పుడు? మీరు వాణి ఉన్న ప్లేస్ కి అందుబాటులో ఉన్నారా సంపత్ గారు? అది బెస్ట్, అది చూడమనండి. సంపత్ గారు సార్ చెప్పండి. మీరు ఇప్పుడు వాణి గారు అంటే శ్రీనివాస్ గారు ఇంటి దగ్గరే వాణి ఉన్నారు, అక్కడికి మీరు ఎంత దూరంలో ఉన్నారు? మీరు వెళ్ళగలుగుతారు అక్కడికి? నేను ఎంత ఇమీడియట్ గా వెళ్ళలేదు సార్, నాకు ఇంకొక 2 hours టైం కావాలి సార్. ఓకే ఓకే, టైం తీసుకోండి, మీరు వెళ్ళండి. మేము ఇంచుమించు ఒక 10 సార్లు కాల్ చేసాం, కానీ వాణి కాల్ లిఫ్ట్ చేయట్లేదు. శ్రీనివాస్ ఆయన అంతటా ఆయన ఈ డిబేట్ చూసి నేను సిద్ధం, ఈ విషయాన్ని నేను తేల్చుకోవడానికి సిద్ధం, అన్నీ ఇవ్వడానికి సిద్ధం, డిమాండ్స్కి అగ్రీ చేయడానికి సిద్ధం అని ఆయన వచ్చారు. కానీ వాణి మాత్రం ఈ సమయంలో మాట్లాడడం లేదు. సో కొంత అనుమానించాల్సి వస్తుంది. శ్రీనివాస్ చెబుతున్న వాటిలో వాస్తవం ఉందా? శ్రీనివాస్ని టెక్కలు విడిచి వెళ్ళిపోవాలి, ఆయన ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలనే వాణి కోరుకుంటున్నారా? అందుకే ఒకసారి రింగ్ అవుతుంది. నేను ఫైనల్ గా వాణి గారు ఫైనల్ గా నేను కాల్ చేయను, ఫైనల్ గా ట్రై చేస్తున్నాను. ఒక్కసారి సంపత్ గారు రింగ్ అవుతుంది, రింగ్ అవుతుంది. వాణి ఆవిడ కాల్ లిఫ్ట్ చేస్తే మాట్లాడితే, ఇంతకుముందు లిఫ్ట్ చేశారు, శ్రీనివాస్ ఉన్నారు అని చెప్పిన తర్వాత ఆమె కట్ చేశారు. సార్ ఇప్పుడు మాకు తెలిసిన సొల్యూషన్ ఏమిటి అంటే రేపు 10 గంటలకల్లా సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి, పాతపట్నం సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి మనం సఫిషియెంట్ డాక్యుమెంట్స్ తో పాటు వెళ్తే ఓకే ముందు ఏదో ఒక పర్లాసి ఉండి ఫ్యాక్టరీ సెటిల్ చేసిస్తే వెంటనే ఒక నమ్మకం అనేది కలిగిపోతుంది. మీరు ఇనిషియేట్ తీసుకోండి. మేము కూడా మీరు 2 గంటల్లో వెళ్తానంటున్నారు కదా, ఆయన ఎటువంటి అప్పులు లేనటువంటి ఆస్తులు, నేను ఏదైతే ఆస్తులు ఇస్తానన్నానో అవన్నీ కూడా దాని మీద ఎటువంటి ఎన్కంబరెన్స్ ఉండదు, ఎటువంటి డెట్స్ ఉండవు, అవన్నీ ఫ్రీ చేసి ఇస్తానన్నారు. మీరు వెళ్ళి మాట్లాడండి. 2 గంటల తర్వాత మళ్ళీ నేను మీకు కాల్ చేస్తాను. నిజంగా వాణి గారు ఏదైనా ఇంకో రకమైన థాట్లో ఉన్నారా, లేకపోతే ఆ డిమాండ్స్కి ఒప్పుకున్నారా, భయపడుతున్నారా, లేకపోతే భయపెట్టాలనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారనేది 2 గంటల్లో తేలిపోతుంది. ఒకసారి మీరు వెళ్ళి ట్రై చేయండి. శ్రీధర్ గారితో మా అవకాశం, శ్రీధర్ గారికి కన్క్లూజన్ ఏం చెప్తాను ఫైనల్ గా. శ్రీధర్ గారు మీరు కూడా చాలాసేపు నుంచి ఉన్నారు, ఇప్పటివరకు మీ అన్నీ మాట్లాడారు. సో నేను సిద్ధంగా ఉన్నానంటున్నారు, సంపత్ కూడా అక్కడ నుంచి నేను సిద్ధంగా ఉన్నానంటున్నారు. ఒకటి మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం, కృష్ణకాంత్ సపోర్ట్ చేస్తాం, అందరం మన రోహిత్ సపోర్ట్ చేస్తారు సార్. ఇనిషియేటివ్ గా మీరు మాట్లాడితే మేము వీఆర్ రెడీ, అందరం చేద్దాం సపోర్ట్. సార్ ఇప్పుడు అన్నయ్య గారు ఆ బాధలో కొన్ని విషయాలు చెప్పారు, అవన్నీ పరిగణలోకి తీసుకోకండి. ఖచ్చితంగా ఈ 4 పాయింట్లకు సంబంధించి ఆ దివాకర్ గారి కానీ అలాగే డెట్స్ లేకుండా ఓకే చేసి చేయిస్తామంటే దానికి తప్పనిసరిగా అన్నయ్య గారు కూడా పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ఆ తదనంతరం చిన్న మాటలు డిస్కషన్ అయింది కదా, ఆయన ఆవేదన. ఓకే, అవన్నీ పర్వాలేదండి, కొన్ని వస్తున్నాయి. ఒక నిమిషం శ్రీధర్ గారు, మీరు శ్రీనివాస్ గారి తరపున మీ ఇనిషియేటివ్ తీసుకోండి, సంపత్ గారు వాణి గారి తరపున తీసుకుంటా ఉంటున్నారు, మనం అందరం సపోర్ట్ చేద్దాం. ఓకే, థాంక్యూ వెరీ మచ్. ఆర్టీవీ ద్వారా ఏవైతే చెప్పారో దాన్ని సిద్ధం సార్ మేము. అలాగే డన్. రైట్, థాంక్యూ వెరీ మచ్ శ్రీధర్ గారు, థాంక్యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, థాంక్యూ వెరీ మచ్. ఇండిపెండెన్స్ డే వస్తుంది, అందరికి ఇండిపెండెన్స్ వస్తుంది. కృష్ణకాంత్ గారు, ఆజాద్ అందరికీ కూడా. దువ్వాడ ఫ్యామిలీ విషయాన్ని ఈ రోజుతో పూర్తిగా పరిష్కారం అయిపోవాలి అని, ఇది ఒక ఎడతెగని సీరియల్ లా సాగకూడదన్న ఉద్దేశంతోనే ఎంత సుదీర్ఘ డిబేట్ పెట్టాం. వాణి చివరిని అందుబాటులో రాలేదు. వాణి గారు మీరు అందుబాటులోకి వచ్చి ఉంటే మీరు అనుకుంటున్నట్టుగానే దాదాపు సమస్య తీరిపోయి ఉండేది, కానీ మీరు అందుబాటులోకి రాలేదు. అండ్ మీ కజిన్ బ్రదర్ సంపత్ ఆయన ఇనిషియేట్ తీసుకుంటారంటున్నారు. మరి మీకు ఇంకేమన్నా ఉద్దేశాలు ఉన్నాయేమో చెప్పండి, ఎందుకంటే ఇన్ని రోజుల పాటు ఫ్యామిలీ గొడవను వీధిలో పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు, ఎదుటి వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వకూడదు. ఇది 4 గోడల మధ్య కూర్చుని పరిష్కరించుకోవాల్సిన విషయం. దురదృష్టవశాత్తు రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. ఈ రోజైనా పరిష్కారం అవుతుందో లేదో చూద్దాం. దానికి మీరెంతవరకు విల్లింగ్గా ఉన్నారు అన్న దానిపైన ఆధారపడుతుంది. మీరేమంటారు? మీరు కూడా అవకాశం వస్తే ఇనిషియేట్ తీసుకుంటారా కృష్ణకాంత్ గారు? తప్పకుండా అండి, నేను రెడీగానే ఉన్నాను. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇవాళ వాణి గారిది ఒక పర్స్పెక్టివ్ తీసుకోవడం కుదరలేదు, వాట్ ఎవర్ మెట్ బి ద రీజన్. వన్ సైడెడ్ మనం ఒకే సైడ్ ఆయనదే విని ఆమె మీద ఎలిగేషన్స్ ఇవన్నీ పెట్టారు. అలా కాకుండా కల్పిస్తే లెటెస్ట్ టేకర్ ఒపీనియన్, అసలు ఆవిడ కరెక్ట్ గా ఏమనుకుంటున్నారు. అండ్ ఆ 5th పాయింట్ ఏదైతే ఇప్పుడున్న ప్రాపర్టీ మీద ఏదైతే తదనంతరం అంటున్నారో దాని పరంగా ఆవిడ ఒపీనియన్ ఏంటంటే క్లియర్ గా తెలుసుకొని ఏదైనా కానీ లెటెస్ట్ పుట్ ఇట్ ఆన్ పేపర్. ఊరికే మనం 30 కోట్లు ఇచ్చేసిన 40 కోట్లు ఇచ్చేసిన లెటెస్ట్ పుట్ ఇట్ ఆన్ పేపర్ వితౌట్ ఫియర్ ఆఫ్ ఇన్కమ్. ఫ్యామిలీ విషయం ఎంతవరకు పరిష్కారం అవుతుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ.